ఎవ్వరు కూడా నేను యాంకర్‌ని అవ్వాలి, ఆ టీవీ షోలు చిన్న చిన్న షోలు చేయాలి అనే యాంబిషన్‌తో అయితే ఎవరు రారు. అవును సార్. మీ యాంబిషన్ ఏంటి? నేను యాక్టర్ అవుదామనే వచ్చాను సార్ ఇండస్ట్రీకి. మనం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఉంటాం. వాళ్ళే మనల్ని పైకి తీసుకెళ్తారు. వాళ్ళే ఒక్కొక్కసారి దారుణమైన కామెంట్స్ చేస్తుంటారు. ఎలా రియాక్ట్ అవ్వాలనిపిస్తుంది? 2 years బ్యాక్ వరకు మేబీ నేను అప్పుడున్న స్టేచర్ లేదండి. పొంగల్కి అనుకుంటాను మీ అబ్బాయి కైట్ ఎగరేస్తున్న ఒక ఫోటో ఏదో షేర్ చేసినప్పుడు చిన్న కింద కామెంట్ వచ్చారు. మధ్యలో హెల్త్ పరంగా కొంచెం డిస్టర్బ్ అయినారు. ఏం జరిగింది ఇందుకే? నాకు హెరిడేటరీ ప్రాబ్లం సార్. మా అమ్మమ్మ అలానే చనిపోయారు, మా పెద్దమ్మ అలానే చనిపోయారు, మా మదర్ అలానే చనిపోయారు. బిగ్ బాస్ హెల్ప్ అయిందా బాగా? సార్ ఎట్లా హెల్ప్ అయింది అంటే 10,000 వచ్చే చోట ఇండస్ట్రీ అమ్మాయిలకు సేఫ్ కాదు అని భయపడే వాళ్ళకి ఒక అమ్మాయిగా మీరు చెప్పే మాట. ఒక అమ్మాయి కమెంట్ పెట్టింది సార్. ఏమంటే నేను కూడా యాంకరింగ్ ఫీల్డ్లోకి వద్దాం అనుకుంటున్నాను, యాంకర్ అవుదాం అనుకున్నాను, కానీ కమిట్మెంట్ అడిగారు. ఇండస్ట్రీలో ఎంతమందిని చూసుంటారు కదా, ఎవరిని చూసినప్పుడు మీకు ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది? సుమా గారు ఈజ్ అ లెజెండ్. మేడం సార్, మేడం అంతే. మనం ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్న హీరో, మన డ్రీమ్ హీరో. అసలు కలవలేదా పవన్ కళ్యాణ్? అనేసి పేపర్లో ఏం ఫోటోలు వచ్చినా కట్ చేసి బుక్లో అతికించుకోవడం. ఏ భగవాన్ గురించి మాట్లాడుతుంటే అందరూ కూడా ఆ బిజినెస్ గురించే మాట్లాడుతున్నారు. ఆ బిజినెస్ ఏంటి? ఇంతకీ ఏం బిజినెస్? ఆ బిజినెస్ కొత్తదే కాదు, పాతదే, కానీ కొత్త కొత్త ఐడియాస్ ఇన్వాల్వ్ చేస్తారు. రేవంత్ గారు నమస్తే. అన్వర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఇంటర్వ్యూ. వెల్కమ్. అలాంటి అప్కమింగ్ వాళ్ళందరినీ లేదు. ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయడం ఇస్ అ వెరీ వెరీ హ్యాపీ థింగ్. మాకేంటంటే స్టేజ్ మీద చూస్తున్న ఒక అమ్మాయి స్క్రీన్ మీదకి వెళ్ళిపోయి అక్కడ కూడా తనదైన ఒక ముద్ర వేస్తుంటే చూడడానికి హ్యాపీగా ఉంటుంది. అంటే ఎవరైనా ఎదగడమే కదా కావాలి. అంతే అంతే. ఎక్కడి నుంచో వచ్చి ఉంటారు. స్టేజ్ మీద ఒక యాంకర్గా అందరికీ తెలుసు, స్క్రీన్ మీద ఒక యాక్టర్గా ఇప్పుడు అందరూ తెలుసుకుంటారు ఏంటి శ్రవంతి అనేది అందరికీ తెలుస్తుంది. మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. అందుకే మీలాంటి వాళ్ళని మా స్టూడియోకి వచ్చి మాట్లాడుతుంటే ఒక చిన్న లోపల ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు. అయ్యో మీకు బిగ్ థ్యాంక్ యూ యాక్సెప్టింగ్ దిస్. చేయాలి అందరూ. ఈరోజు మేము చేసాం, రేపు ఆడియన్స్ చేస్తారు, తర్వాత డైరెక్టర్లు చేయాలి, తర్వాత ప్రొడ్యూసర్లు చేయాలి. ఎలా ఉంది జర్నీ? అసలు ఒక 1 week ప్రమోషన్స్ నుంచి సార్ ఏదో తెలియని ఒక హైలో ఉన్నాను సార్. పైన Cloud9లో బాగుంది. అంటే మనం దీని గురించే కదా డ్రీమ్ చేసాము. అసలు మనం ఇక్కడ వరకు రాగలుగుతామా లేదా ఏమీ తెలీదు. సో ఆ స్టేజ్లో ఉన్నాం ప్రస్తుతానికి. 1 week నుంచి మొత్తం అలా ఒక్కసారిగా జర్నీ అంతా ఒక బిగ్ సర్కిల్ వేసిన ఫీలింగ్ ఉంది. అవునా? బీయింగ్ ఏ యాంకర్ అనేది అనుకున్నంత ఈజీ కాదు. మనం ఏముంది 4 మాటలు, హీరోని పొగడాలి, డైరెక్టర్ని పొగడాలి, అక్కడ వచ్చిన టీజర్ని పొగడాలి, ట్రైలర్ని పొగడాలి, అయిపోయింది కదా అనుకుంటాం. కానీ దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. చాలా కష్టం చూసి వచ్చి ఉంటారు, చాలా చాలా ఫేస్ చేసి ఉంటారు. బీయింగ్ ఏ యాంకర్ ఎంత కష్టం? ఇట్స్ నాట్ ఈజీ సార్. అలవాటు అయితే ఒక 5-10 ఏళ్ళ తర్వాత అట్లీస్ట్ ఓకే, అందరం మనం కంఫర్ట్ జోన్కి వచ్చేసి ఉంటాం. అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు, మీడియా పీపుల్, ఆర్ఎల్స్, హీరోలు, హీరోయిన్లు ఓకే అని. కొత్తల్లో చాలా కొత్తలో ఒక స్టార్టింగ్ ఒక 1-2 years కొంచెం మనం ఏం మాట్లాడినా సరే, మనం మంచిగానే మాట్లాడినా సరే తెలియకుండానే ట్రోల్ అయిపోవడం, తెలియకుండానే ఇబ్బందికర సన్నివేశాలు ఫేస్ చేయడం ఉంటుంది. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ సార్. ఊరికే వచ్చామా, రెడీ అయ్యామా, మేకప్ వేసేసుకున్నాం, 2 మాటలు మాట్లాడేసామంటే కాదు. దీని గురించి మొత్తం ఒక ముందు రోజు నైట్ నుంచి, ఇప్పుడు రేపు ఈవెంట్ ఉంది అంటే ముందు రోజు నైట్ నుంచి, ఇప్పుడు నేను ఈరోజు అన్వర్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను అంటే అసలు మీరేంటి, ఈయన ఎక్కడ పుట్టాడు ఏంటి, ఆర్ఎల్స్ ఈయన పాస్ట్ ఫిలిం ఏంటి, అది ఆడిందా లేదా, అందులో ఆయన చేసిన పాత్ర ఏంటి, ఆర్ఎల్స్ ఆయన మొత్తం కెరియర్లో మోస్ట్ సక్సెస్ఫుల్గా నిలిచిన పాత్రలు ఏంటి, ఆయనకు వచ్చిన అవార్డులు ఏంటి,
ఇవన్నీ కూడా ఒక హోంవర్క్ పెద్ద చేయాల్సి ఉంటుంది. రీసెర్చ్ పెద్దది. ఖచ్చితంగా ఉంటుంది. ఆయనకు వచ్చిన బిరుదులు ఏంటి, ఆయన ఎన్ని కాంట్రవర్సీల్లో ఉన్నారు, ఆయనకి ఎలాంటి పదాలు మాట్లాడితే స్టేజ్ మీద ఇష్టం ఉండదు, ఇవన్నీ కూడా. ఏదేమైనా ఎంత రీసెర్చ్ చేసినా ముఖం మీద ఒక చిన్న చిరునవ్వు మాత్రం ఎప్పుడు అది ఒక లిప్స్టిక్ లాగా అంటు పెట్టుకుని ఉండాల్సిందే. లోపల ఎంత బాధ ఉన్నా అవును, టైం అయిపోతుంటుంది, చాలా మందిని మొబిలైజ్ చేయాలి, చాలా మందిని కంట్రోల్ చేయాలి, ఏదైనా మర్చిపోతామేమో మధ్యలో. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆ పెదాల మీద ఒక చిన్న స్మైల్, ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన డబ్బులు వస్తాయి లేదా, ఇన్ని మళ్ళీ ఇన్ని లెక్కలు, మళ్ళీ అయ్యో డబ్బులు అంటే గుర్తొచ్చింది సార్. చాలా డబ్బులు చేస్తాను కానీ సార్, ముందు వరకు నువ్వు రా రా అని ఇబ్బంది పెట్టి పిలిచి పని చేయించుకుంటారు కానీ అంతే ప్రేమతోని డబ్బులు అయితే ఇవ్వరు సార్. చాలా కష్టం. నాట్ అందరు ఈవెంట్ కంపెనీలు కాదు, కొంతమంది కొన్ని కంపెనీస్ అట్లా నాకు లక్షలు లక్షలు రావాలి సార్. మొత్తం కలిపితే ఎంత ఉంటుంది రాణి బాకీల నిధి? రాని బాకీలు అంటే ఒక 30 లక్షలు రావాలి సార్. ఓ మంచి కార్ కొనుక్కోవచ్చు నిజంగా. కారే ఉంది, మంచి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కి డౌన్ పేమెంట్ కట్టచ్చు సార్. 1 కోటి రూపాయల ఫ్లాట్ కి 30 lakhs డౌన్ పేమెంట్ కట్టచ్చు ఈజీగా. ఇంకేంటంటే ఏమి అనలేము, మళ్ళీ రేపు పొద్దున్న లేస్తే వాళ్ళ మొక్కలే చూడాలి, ఇంక అట్లా సర్దుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇంక ఇదంతే. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ప్రతి ఈవెంట్కి ఒక యాంకర్ కావాలి, వాళ్ళు ఉంటేనే తప్ప ఆ షో ముందుకి వెళ్ళదు. యాంకరే కదా, 4 ముక్కలే కదా, 10 నిమిషాల్లో అయిపోయింది కదా, దీనికోసం మనం మళ్ళీ పేమెంట్ ఏంటి అనుకుంటారా ఏంటి? అలా కాదు సార్. ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉండింది అంటే, నాకు చెప్పిన వర్షన్లో లేదు, ఆ సినిమా మంచిగా ఆడలేదు, మనకే ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వలేదు ఇంకా, సో నేనే అటు ఇటు చేసి సరే వేరే ఈవెంట్లో సర్దుతానులే, ఇట్లా ఉంటాయి కాన్వర్జేషన్స్ వాళ్ళవి. మనకు తెలియదు వాళ్ళు ఇచ్చారా లేదా అన్నది, మనకైతే ప్రూఫ్ ఉండదు కదా, ఇంకా వాళ్ళు చెప్పింది నమ్మడమే మనం. మెతక్గా ఉండడం కూడా పనికిరాదు. అవును సార్, అందుకే ఈ మధ్య ఒక మంచి గట్టి మేనేజర్ ని పెట్టుకున్నా సార్. నేమ్ తేజస్వి సజ్జా. ఆవిడైతే లేడీ రౌడీ లాగా గట్టిగా దబాయించి మరి ఆవిడ వచ్చినప్పటి నుంచి మా టైం మారింది, టైమింగ్ మారింది, రెమ్యునరేషన్ కూడా మారింది. కానీ అంత ఈజీ కాదు కదా. ఆల్రెడీ సుమ లాంటి ఒక మహావృక్షం ఉంది, చాలామంది కొత్త వాళ్ళు వస్తుంటారు, ఇలా ఝాన్సీ గారు కానీ ఉదయ్ భాను గారు కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. ఏదైనా ఈవెంట్ పెద్ద ఈవెంట్ జరగాలంటే సుమ గారి పేరు టక్కని గుర్తొచ్చేస్తుంది. అవును, ఫర్ షూర్ సుమ గారిని బీట్ చేసే వ్యక్తి లేరు సార్ నాకు తెలిసి, ఇంకా ముందు ముందు రారు కూడా, మనందరం ఒప్పుకోవాల్సిన విషయం ఇది. ఆవిడ హార్డ్ వర్క్ సార్, అదంతా ఆవిడ ప్యాషన్ అంతా కూడా. నేను ఏం జరిగినా నా లైఫ్లో పాపం ఆవిడ చైల్డ్హుడ్ అంతా కూడా ఆ స్టార్ మహిళలోనే అయిపోయిందేమో సార్. వాళ్ళ పిల్లల చైల్డ్హుడ్ అంతా కూడా నాకు తెలిసి ఆవిడ కొన్ని సందర్భాల్లో చెప్తే నేను విన్నాను. వాళ్ళ పాపకో వాళ్ళ బాబుకో జ్వరం వస్తుంటే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముందు మాట్లాడుతూ వెనక్కి వెళ్ళి పడుకోబెట్టి అలా ట్రీట్ చేశాను. సో మనకంత ప్యాషన్, అంత ఇష్టం ఉంటేనే చేయగలుగుతాం సార్, అంత హార్డ్ వర్క్, అంత పేషెన్స్ ఉంటేనే. సో గుడ్ థింగ్ ఏంటంటే సార్, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్పెషల్గా నేను వేరే లాంగ్వేజెస్లో కూడా వెళ్ళి చేస్తున్నాను సార్. మన పాన్ ఇండియన్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు సో తెలుగు నుంచి తీసుకెళ్లే వాళ్ళు మన తెలుగు రిప్రజెంటర్ని, మన తెలుగు యాంకర్స్ని. సో అట్లా వెళ్ళినప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంత ఇదిగా ఎక్కడా లేదు సార్. ఇది గుండె మీద చెయ్యి వేసుకొని నేను హార్ట్ఫుల్గా చెప్పగలుగుతా. మన వాళ్ళు ఎంత వెల్కమింగ్ అంటే, ఏ లాంగ్వేజ్ ఆర్టిస్టులు వచ్చినా, అది ఎలాంటి వాళ్ళైనా సరే, వాళ్ళు మంచి టాలెంటెడ్ అని తెలిస్తే, నేను మన ప్రెస్ మీట్లను చూస్తాను కదా, ఎంత ప్రేమగా మాట్లాడతారు, ఎంత ఆప్యాయంగా మాట్లాడతారు. అఫ్కోర్స్ మైనస్లు కూడా ఉంటాయి, కానీ అంతే విధంగా ప్రేమన హక్కును చేర్చుకున్నది నేను చూశాను. సో అలా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళదే హవా, చిన్న వాళ్ళు రావడానికి లేదు, కొత్త వాళ్ళు రావడానికి లేదు అన్నది నేను నమ్ముతాను సార్. నీకు నిజంగా నువ్వు ఇష్టపడితే, నువ్వు నిజంగా కష్టపడితే, దానికి 100% కాదు 1000% పెట్టి పని చేస్తే నీకు 10 ఏళ్ళు కాదు 5 ఏళ్ళు కాదు 20 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది సార్. అట్లా నాకు 17 ఏళ్ళ తర్వాత ఈరోజు అన్వర్ అనే ఒక సీనియర్ జర్నలిస్ట్తో నేను నన్ను ఇంటర్వ్యూ చేసే వరకు కూర్చున్నాను అంటే ఆల్ దిస్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్ సార్. కానీ 17 ఏళ్ళు అంటే చాలా పెద్ద జర్నీ కదా. ఎవరు కూడా నేను యాంకర్ని అవ్వాలి,
టీవీ షోలు చిన్న చిన్న షోలు చేయాలి అనే అంబిషన్తో అయితే ఎవరు రారు. అవును సార్. మీ అంబిషన్ ఏంటి? నేను యాక్టర్ అవుదామనే వచ్చాను సార్ ఇండస్ట్రీకి. సమ్హౌ అది ఉన్న ఫ్యామిలీ కమిట్మెంట్స్ వల్ల, ఆర్ఎల్స్ ఇంట్లో ఉన్న ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల, ఇంకోటి అది కుదరలేదు సార్. సో ఆ స్టెప్ని యాంకరింగ్ వైపు మలిచేలా చేశాడు దేవుడు. ఏదో విధంగా పదా నువ్వు కోరుకుంటున్నావు కదా, ఏదో విధంగా నిన్ను టీవీలో కనబడేలా చేస్తానని అనుకున్నాడేమో మేబీ ఆయన. సో అట్లా హోస్టింగ్ వైపు రావడం జరిగింది సార్. స్టూడియో 1లో సార్ ఫస్ట్ లైవ్ ఇలా యాంకర్ నేను, ఇంకొక అబ్బాయి, మేల్ అండ్ ఫీమేల్ యాంకర్స్ ఇలా నిల్చొని మాట్లాడిన తర్వాత కాలర్స్ కాల్ చేస్తారు కదండి సార్. సో అలా కాల్ చేసేవాళ్ళు. దాని తర్వాత మనం ఒక పాట ప్లే చేయడం, సో అట్లా ఉండేది. సో అలా స్టూడియో 1లో, దాని తర్వాత జెమినీలో, మాలో, సో ఇలా అంతా వర్క్ చేసుకుంటూ వచ్చాను సార్. దాని తర్వాత జీలో ఊరికే ఫస్ట్ టీవీలో కనిపించింది అంటే ఈ లైవ్ షో కాకుండా ఈ రియాలిటీ షోస్ అవి ఉంటాయి కదా, పండగలకి స్పెషల్ ప్రోగ్రామ్స్ అవి చేస్తారు. సో అలా జీలో ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది. డాన్సర్ పండు ఉన్నారు కదా, సో తన పక్కన డాన్స్ చేశాను ఏదో సమ్ న్యూ ఇయర్ ఈవెంట్ సార్. దాని తర్వాత అది చూసి ఈటీవీ వాళ్ళు కాల్ చేయడం, దాని తర్వాత మా టీవీ వాళ్ళు కాల్ చేయడం. ఏదో ఇంకా కొత్తగా టాలెంట్ కావాలి కదా, పాత వాళ్ళనే రుద్దలేరు కదా ప్రతిసారి కూడా. సో అట్లా ఒక్కొక్క స్టెప్ మళ్ళీ ఇక్కడ నార్మల్ కామన్ ఇంటర్వ్యూలు అవి చేయడం, కుదిరినప్పుడు చిన్న సినిమాల ప్రెస్ మీట్లు చేయడం. సో అట్లా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వచ్చాను. డబ్బుల పరంగా హ్యాపీ అండి? అంటే కొంతమంది ఇస్తారు, కొంతమంది ఎవరు, అయినప్పటికీ హ్యాపీనా? నేను ఎప్పుడు కూడా నాకు గుడ్ థింగ్ ఏంటి అంటే సార్, డబ్బు మీద పిచ్చి లేదు నాకు. ఏమో నాకు ముందు నుంచి కూడా మేబీ నేను పెరిగిన వాతావరణమో లేదంటే ఏంటో కానీ నేను ఎక్కువ డబ్బులకి అట్రాక్ట్ అయ్యే అమ్మాయిని కాదు. నేను అంటే నా గురించి తెలిసిన సర్కిల్కి అది తెలుస్తుంది. మేబీ మీకు కొత్త కదా, నేను ఎప్పుడు అంత క్లోజ్గా మూవ్ అవ్వలేదు కాబట్టి నాకు ఎప్పుడు కూడా నేను వర్క్ చేసినంత వరకు నేను దానికి తగ్గట్టు ఇది ఉంటుంది కానీ ఎక్కువ అత్యాశ లేదు సార్ నాకు. బోలెడు వచ్చేయాలి మనం వెంటనే ఇట్లా కాగానే మనకు ఈవెంట్కి ఇన్ని డబ్బులు వచ్చేయాలన్నది అయితే ఎప్పుడు అర్థమవుతుంటుంది. ఒక్కొక్క ఈవెంట్ దానికి డబ్బులు వస్తాయో లేదో తెలియదు కానీ మీ కాస్ట్యూమ్స్, మీ వెనకాల ఉండే సిబ్బంది ఇదంతా ఎడావులు చూస్తుంది. ఒక స్టార్ హీరోయిన్ వస్తే వెనకాల 4-5 ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అవంతా ఎప్పుడు వచ్చినా సరే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, కనీసం ఈ అమ్మాయికి ఇప్పుడు ఈ కాస్ట్యూమ్స్ వేసుకుంది కదా, దీని డబ్బులైనా వస్తాయా లేదా అనిపిస్తుంటుంది. ఎందుకంటే అంత హడావుడైతే కనిపిస్తుంటుంది. సుమ గారికి కూడా లేరంట కదా అంతమంది? అయ్యో లేదు సార్, ఒక మేకప్, ఒక హెయిర్, ఒక అసిస్టెంట్, ఒక ఫోటోగ్రాఫర్, ఒక వీడియోగ్రాఫర్, చాలా ఒక హీరోయిన్ కున్నంత డ్రైవర్, బౌన్సర్లు తప్ప అందరూ ఉన్నారు. మీకు బౌన్సర్లు కూడా ఉన్నారా? లేరు సార్. అయ్యో లేరు సార్, మా వాళ్ళే మాకు అన్ని. సో అట్లా ఎప్పుడు కూడా అంటే డే 1 నుంచి వీళ్ళే ఉన్నారు సార్ టీము. సో మనం అప్పుడు ముందు తక్కువ డబ్బులు ఇచ్చాము, ఎదుగుతున్న కొద్ది కొంచెం ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తూ వచ్చాను. అంతే సార్. సో అప్పటి నుంచి వాళ్ళనే కంటిన్యూ చేస్తూ వచ్చాను నేను. సో అట్లా ముందు నుంచి నాకు ఒక 7-8 years నుంచి ఆయనే ఫోటోగ్రాఫర్. ఈ మధ్య రీల్స్ అన్న ఫార్మాట్ వచ్చింది కాబట్టి కొత్తగా ఒక అబ్బాయిని అపాయింట్ చేసుకున్నాం రీల్స్ కోసం. అంతే కదా, ఎండ్ ఆఫ్ ద డే మన ప్రమోషన్ చేసుకుంటేనే కదా ఇంకొక వర్క్ వచ్చేది. సో అలా ఇంకా హెయిర్, మేకప్ తప్పదు, డ్రైవర్ తప్పదు. కానీ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగా ఖర్చు పెడుతుంటారు మీరు. అవును సార్, వచ్చే డబ్బులన్నీ కూడా మాక్సిమం ఎక్కువ వాటికే అయిపోతూ ఉంటుంది. చాలా సార్, ఇంకా ఖాళీ దొరికిందంటే ఆన్లైన్ షాపింగ్, లేదంటే ఆ బంజారా హిల్స్ క్యాన్సర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ బోలెడన్ని ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి సార్. ఇంకా అక్కడ పడడమే మన జాబ్. ఎక్కడ చీప్గా దొరుకుతాయి అనుకుంటారా, లేదంటే ఎక్కడ క్వాలిటీ దొరుకుతుంది అనుకుంటారా మీరు సెర్చ్ చేసేటప్పుడు? చీప్ అంటే కష్టం సార్, మనం ఆనము స్క్రీన్ మీద దొరికేస్తాం, ఖచ్చితంగా దొరికేస్తాం. కానీ ఉన్న దాంట్లోనే నాకు ఏది మంచిగా సెట్ అవుతుందని, అది 500 5,000 50,000 చూసి ఆ ఈవెంట్కి తగ్గట్టు వేసుకుంటాను సార్. సో ఇప్పుడు ఇవాళ ఇది నార్మల్ కాటన్ సారీ 3,000 రూపాయలు, ఓకే ఇది అంతుంది కదా. సో అట్లా. కాస్ట్లీ అంటే ఏం చెప్తారు? కాస్ట్లీయెస్ట్ వేర్ ఎప్పుడు, ఏ సందర్భంలో? అట్లా అని ఏమీ లేదు సార్. ఇవి నార్మల్గా మ్యాక్సిమం హాఫ్ శారీలు ఇవన్నీ కూడా ఒక
30-40 వేలలో అయిపోతుంది మ్యాక్స్, ప్రీమియం అంటే మనకి దానికి తగ్గట్టు. ఎక్కువ పట్టు చీరలే కాస్ట్లీ సార్ ఈ మధ్య. సో అంతే, ఇంకా డిజైనర్ బ్రాండ్స్కి వెళ్తే ఇంకా అది మనం కష్టం. ఇంకా అప్పుడు స్టైలిస్ట్లను పెట్టేసుకోవడమే. సో స్టైలిస్ట్ని పెట్టుకుంటే ఒక 25,000లో ఒక లుక్ అయిపోతుంది సార్. సో అది బెస్ట్. జ్యువెలరీ వాళ్ళే తెచ్చుకుంటారు, శారీ వాళ్ళే తెచ్చుకుంటారు. సో అది బెస్ట్. సో మనం ఒక 2 లక్షలు 3 లక్షలు పెట్టి చీర తెచ్చుకునే దానికన్నా ఎలానో మనం ఒకసారి వేసాక ఇంకొకసారి వేసుకోం కాబట్టి, స్క్రీన్ మీద కనిపిస్తున్నాం కాబట్టి కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు ఇలాంటివనుకో, ఇప్పుడు మళ్ళీ నేను ఇంట్లో పూజలకో లేదంటే ఇంకో దానికో యూజ్ చేసుకోగలను. అది వేస్ట్ కదండి సార్ 3 లక్షలు పెట్టుకొని. సో అలాంటప్పుడు 3 లక్షలు బెటరా 25,000 బెటరా అంటే 25,000 బెటర్ కదా. సోషల్ మీడియా నుంచి రెవెన్యూ ఏమైనా జనరేట్ అవుతుంది? సార్, అంటే ఇన్స్టాగ్రామ్ వాడి నుంచి ఏం లేదు. ఏవైతే మనం బ్రాండ్స్తో కొలాబ్ అవుతామో, సపోజ్ మందిర్ అని, ఆర్ఎస్ బ్రదర్స్ అని, అవని ఇవన్నీ చీరలు, జ్యువెలరీ, ఫేస్ క్రీము, లేదంటే బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఫోన్లని, ఇంకా సీజన్ని బట్టి సార్. ఇప్పుడు సమ్మర్ వచ్చిందనుకోండి, ఖచ్చితంగా బజాజ్ ఎలక్ట్రానిక్స్ వాడు ఎవరైతే ట్రెండింగ్లో కనిపిస్తున్నారో, ఎవరైతే సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో, సో వాళ్ళందరినీ ఎరేస్తారనమాట. సో అట్లా కొన్నిసార్లు ఫర్నిచర్ అని, సో అవన్నీ ఇవన్నీ ఇవి చేయాలి ఇవి చేయకూడదు అని ఒక రూల్ ఏమన్నా, గైడెన్స్ ఏమైనా ఉందా మీకు? ఇవి చేస్తా మరి ప్రేక్షకులని ఉల్లుని చేసేయకూడదు సార్. అంతే కదా, ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మనల్ని నమ్మి అట్లీస్ట్ మన నుంచి ఒకరైనా చూస్తున్నప్పుడు, ఆ ఒక్కడు నమ్మి కొంటున్నాడు అని అనుకుంటున్నప్పుడు వాళ్ళని మనం గుడ్డిగా ఇది చేసేయకూడదు కదా అనేది నమ్ముతాను. అట్లా అంటే రోజు ఒకటి చేసుకోవచ్చు, చిన్నది ఏదో ఒకటి చేతి ఖర్చులకు వస్తుంది కదా, మనం చేసిద్దాం, మందేముంది, వాళ్ళతో సంబంధం ఏముంది, మన డబ్బులు మనకు వచ్చేస్తున్నాయి కదా అని. సో చాలా చూజీగానే నేనైనా తేజు అయినా ఫస్ట్ తను కూడా చూస్తుంది అసలు ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఇది వద్దులే నాన్న మనకు సెట్ అవ్వదు, ఇది ఏదో ఫేక్గా అనిపిస్తుంది. అక్కడ 1,00,000 రూపాయలు వచ్చినా వదులుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంతే కదండి సార్. ఇప్పుడు మనం లైఫ్లో ఇంకొక మెట్టు ఎదగాలి అంటే మోసం చేయకూడదు అన్నది నమ్ముతాను నేను. అలా చాలా వదులుకుని ఉంటారు కదా. సో అలా ఎంత కాదన్నా మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉంటాం, వాళ్ళే మనల్ని పైకి తీసుకెళ్తారు, వాళ్ళే ఒక్కొక్కసారి దారుణమైన కామెంట్స్ చేస్తుంటారు. అవన్నీ చెక్ చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలనిపిస్తుంటుంది సార్? టు బీ హానెస్ట్గా చెప్పాలంటే ఇంతకుముందు ఒక 2 years బ్యాక్ వరకు మేబీ నేను అప్పుడున్న స్ట్రేచర్కో లేదంటే నేను వేసుకున్న బట్టల విధానానికో ఇంకోటో అప్పుడున్న సినారియోకో కొంచెం ఎక్కువ నెగటివ్ కమెంట్స్ అని అంటూ ఉండేవి సార్. ఈ మధ్య ఒక 2 years నుంచి కొంచెం బెటర్ తగ్గింది. ఓకే, కొంచెం ఎక్కువగా అనిపిస్తున్నాం కదా, ఈ అమ్మాయి ఏంటి ఏమి, మేబీ వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఉన్నారేమో. మేబీ ఇప్పుడు మనం మౌల్డ్ అవుతున్న విధానానికి, మనం మాట్లాడే విధానానికి ఇప్పుడు కొంచెం అట్లీస్ట్ ఒక 2 మాటలు మాట్లాడగలుగుతాను, తీయగా మంచిగా మాట్లాడగలుగుతాను, కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి. ఓన్ చేసుకుని ఉంటారుగా. అవును, ఇంత జర్నీలో తెలిసిన అమ్మాయి మన అమ్మాయి అన్న ఫీలింగ్ ఎక్కడో వచ్చి ఉంటుంది కదా. అవును సార్. సో ఇప్పుడు కొంచెం బెటర్, ఇప్పుడు కూడా వస్తుంది, నేను రాదు అనట్లేదు. ఎండ్ ఆఫ్ ద డే మనం పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాము అంటే ఇంక అన్నీ వదులుకొని నిల్చున్నట్టే లెక్క. అది ఎవరమైనా, మీరైనా నేనైనా అంతే కదా. కానీ కొన్నిసార్లు సెన్సిటివ్నెస్ ఉంటుంది కదా, అది ఎక్కడో హట్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న పొంగల్ కనుకుంటా మీ అబ్బాయి కైట్ ఎగరేస్తున్న ఒక ఫోటో ఏదో షేర్ చేస్తున్నప్పుడు కింద కామెంట్లు వచ్చారు, దానికి మీరు గట్టిగానే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మా వాడు ఆ రోజంతా చెప్పాను సార్, మంచిగా ఫుల్ ప్యాంట్ వేసుకో, కుర్తా వేసుకో అని చెప్పి, పండగ కదా అని. నాకు నచ్చదంటే నువ్వు వేస్తా అంటున్నావు, నేను షార్ట్ వేసుకుంటా, కంఫర్ట్ నాకు, నేను కైట్ ఎగరాలి కదమ్మా అని. ఇప్పుడు నేను వాడినైతే నేను ఇది చేయలేను కదా సార్. ఎండ్ ఆఫ్ ద డే వాడి చాయిస్ కదా. సో మేము అట్లానే పోయినాం, దాన్ని నేను ఏం చేయగలుగుతాను. సో అట్లా పెట్టినప్పుడు అరే నా కొడుకు నాకు తెలుసు కదా, నేను కన్నాను కదా, అంతే కదండి సార్. కొడుకు మీద ప్రేమ ఉండదా? అదే కదా, ఎండ్ ఆఫ్ ద డే కష్టపడుతున్నదే వాడి కోసం సార్. నాదేముంది, ఇంత తిని ఇంత ఉంటాను, ఏదో మా ఆయన సంపాదించింది ఇంట్లో ఉన్నది మహా అంటే. ఎండ్ ఆఫ్ ద డే వాడి భవిష్యత్తు బాగుండాలనే కదా ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది. మనం అట్లా ఎందుకు ఉంచాలి అని అనుకుంటాం. దానికి కూడా ఇంత పని పాట లేకుండా ఉన్నారనిపిస్తుంది కొన్నిసార్లు. మరి దానికి కూడా అసలు. కానీ అప్పుడైతే బయటపడ్డారు, కానీ బయట పడలేని సందర్భాలు, ఎక్కడైనా బరస్ట్ అవ్వాలనుకుని కంట్రోల్ చేసుకున్న సందర్భాలు కొన్ని ఉంటాయి కదా.
ఇంకెక్కువ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది సార్ ఈ మధ్య. ఈ జెన్జీ కిడ్స్ వల్ల అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. అప్పుడు ఇంత ఉండేది కాదు స్టార్టింగ్ కొత్తలో ఇన్స్టాగ్రామ్ అది వచ్చినప్పుడు. ఇప్పుడు ఏంటంటే అంత ఫేక్ ఐడీలు, బూతులు మొత్తం. ఇంకా మనం ఏం చేయలేం సార్ దాన్ని. ఇంకా అంతే, ఐదర్ నువ్వు నోరు మూసుకొని పెట్టుకోకుండా ఉండాలి నీకు బాధ కలిగితే, లేదు అంటే వదిలేసేయాలి మొత్తం. కానీ దాని మీద ఫైట్ చేయొచ్చు కదా, చాలా మంది ఫైట్ చేస్తున్నారు, కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఏం ఉండదు సార్, ఎంత ఫైట్ చేసినా నేను చూసినంత వరకు మేబీ కొంచెం 100%లో ఒక 20%, 30% రిజల్ట్ ఉంటుందేమో, నాకు తెలియదు. మొత్తం అయితే ఇది చేయలేము. మనం ఎంత వాయిస్ రేజ్ చేస్తున్న కొద్దీ వాళ్ళు అవును సార్, ఎంత చేసినా. సపోజ్ ఆవిడేదో చెప్పాలనుకున్నారు అనసూయ గారు, ఆవిడ వర్జన్ ఆవిడది, దాన్ని మనం తప్పు పట్టకూడదు. ఎవరి వర్జన్లు వాళ్ళు, ఎవరి పర్సనల్ ఒపీనియన్స్ వాళ్ళవి. సో ఆవిడ స్టిల్ ఈ రోజుకి రోజు స్టోరీలు పెడతారు, రోజు ఫైట్ చేస్తున్నారు. నీకు నచ్చకుంటే వదిలే కదా, నువ్వెందుకు ఆవిడ పర్సనల్ని తీసి, ఆవిడ పిల్లల్ని తీసి, ఆవిడ హస్బెండ్ని తీసి ఎందుకంటా నేను ఫ్యామిలీని అంతా లాగి. సో ఇది ఇంకా బురదలో రాయేసుకొని మన మీద మనం చిట్లించుకున్నట్టు ఉంటుంది. కానీ సెలబ్రిటీ జీవితాలు అంటేనే ఎంత, ఇంకా అంతే సార్, ఇంకా ఏం చేయలేము మనం. అంటే ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఎవరైనా ఒక రాయి వేసినా సరే తీసుకోవాలి, ఎవరైనా బురద జరిగినా సరే. పాజిటివ్గా కమెంట్లు పెడితే పొంగిపోతున్నాం కదా, నెగిటివ్గా పెడితే కూడా తీసుకునేంత ఉండాలి. స్టార్టింగ్లో నేనేమి ఇది చెప్పట్లే, స్టార్టింగ్లో బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఏంటి ఇట్లా పెడుతున్నారు, మనకు తెలుసు కదా మనం ఎక్కడి నుంచి వచ్చినాము, మనం ఏంటి ఎంత కష్టపడితే ఈ స్థాయి వరకు వచ్చినాము. అట్లా అని ప్రతిసారి కూడా నేను ఇలాంటి ఫుల్ నిండు బట్టలు వేసుకొని పోలేను కదా. నేను ఈవెంట్ వాళ్ళకి తగ్గట్టు, ఆర్ఎల్స్ నేను చేసే షో వాళ్ళకి తగ్గట్టు వెళ్ళాల్సి వస్తుంది కదా, డ్రెస్అప్ చేసుకోవాల్సి వస్తుంది కదా. ఇలా ప్రతి ఒక్కరికి నేను వ్యక్తపరచలేను కదా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని. సో ఇంకా దాన్ని నేను ఆపలేను, అది నా వల్ల కాదు అని డిసైడ్ అయిన రోజు, ఇంక ఇది ఇంతే అన్న రోజు ఇంకా హార్ట్ స్ట్రాంగ్ అయిపోయింది సార్. ఇంక మనం ఎదుగుతున్నామని మనకు అర్థమవుతుంది కదా, తెలుస్తున్న రోజు ఓకే ఇంక ఇదంతా పట్టించుకోకూడదు అని. అమ్మాయిల టాలెంట్ గురించి కాకుండా, వాళ్ళ క్యాపబిలిటీ, వాళ్ళ కెపాసిటీ గురించి కాకుండా, డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడే వాళ్ళ గురించి ఏమంటారు? ఏమో సార్, మనం ఏం చెప్తే ఏమంటారు సార్, వినరు. కానీ ఏమనిపిస్తుంది అంటే ఒక అమ్మాయి డ్రెస్సింగ్ గురించి మాట్లాడే అర్హత ఎదుటి వాళ్ళకి ఉందంటారు? ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది సార్. మనం వీఆర్ నో వన్ టు జడ్జ్. అవును, అంతే కదా. ఇవాళ రేపు మొగుడు మాట, తల్లిదండ్రుల మాటే వినట్లేదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇప్పుడున్న సొసైటీలో, ఇప్పుడు మనం 2026లో ఉన్నాం, వినేవాళ్ళు ఉన్నారు, నేను కాదనట్లేదు. అన్ని సందర్భాల్లో ఇంకా మనకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి కదండి సార్. సో సందర్భాన్ని బట్టి వేసుకోవాల్సి వస్తుంది. ఎవరి ఇష్టాలు వాళ్ళవి. నీకు నచ్చకపోతే నువ్వు చూడకు భయ్, నువ్వు కామ్గా బ్లాక్ చేసుకో, నువ్వు నచ్చకపోతే, లేదా అన్ఫాలో కొట్టేసుకో, అంతే కదా. నువ్వు ఈ సమాజంలో నేను ఫిట్ అవ్వలేను అనుకున్న రోజు నువ్వు చూడకు, నాకు నచ్చట్లేదు అంటే వదిలే నువ్వు, అంతేగాని నువ్వెవరు భయ్ కామెంట్లో పెట్టనీకి. ఇండస్ట్రీలో ఎంతమందిని చూస్తుంటారు, ఎంతమంది సెలబ్రిటీలు, వాళ్ళ లైఫ్, వాళ్ళ స్ట్రగుల్, వాళ్ళ ఫైట్ చూస్తుంటారు కదా. ఎవరిని చూసినప్పుడు మీకు ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది? నాకు ముందు నుంచి నేను ఎప్పుడూ కూడా, అఫ్కోర్స్ సుమా గారు ఈజ్ అ లెజెండ్, అంటే నా ఫీల్డ్ ప్రకారం నేను చెప్తున్నాను. ఆవిడ ఫర్ ఎవర్, ఆవిడ స్వీట్ హార్ట్ కూడా అంతే పలకరిస్తారు ఆవిడ. ఎప్పుడు ఎక్కడ కలిసినా, నాకు హెల్త్ బాగాలేని తర్వాత ఒకరోజు ఏదో ఈవెంట్లో కలిసినప్పుడే అది ఓకే అంతా సెట్ అయిందా, ఇలా చాలా ప్రేమగా మాట్లాడారు. దాని తర్వాత నాకు చాలా మంచిగా హార్ట్ఫుల్గా చెప్పాలి అంటే, నేను ఫ్యామిలీ స్టార్స్ అని ఒక షో చేశాను సార్ ఈటీవీలో, జ్ఞాపిక ప్రొడక్షన్స్ అని, ఆవిడ ప్రవీణ గారు. అంటే ఇప్పుడు కూడా ఇట్లాంటి టైంలో కూడా ఇట్లాంటి ఆడవాళ్ళు ఉన్నారా, ఆవిడ ఏంటంటే పాపం వీళ్ళకేదో ఒకటి చేద్దాం కష్టపడుతున్నారు కదా అనే తత్వం ఆవిడే సార్. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాకు ఒక ప్రాపర్ పెద్ద రియాలిటీ షో ఇచ్చారు, అది సుధీర్ గారు పక్కన. అంటే నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను ఆవిడని, చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తారు. అటు పరిగెడుతుంది, ఇటు పరిగెడుతుంది, ఆ షో అంటది, ఈ షో అంటది, వాళ్ళు పాడతా తీయగా చేస్తారు, అటుపక్క సీరియళ్ళు చేస్తారు, ఇటుపక్క సినిమాలు ప్రొడక్షన్ చేస్తారు, అటుపక్క ఇంట్లో 2 ఆడపిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ ఆయనని మేనేజ్ చేయాలి, మొత్తం బ్యాక్ ఎండ్ అంతా చూసుకోవాలి, అందరినీ సాటిస్ఫై చేయాలి, టైంకి ఆర్టిస్టులు వచ్చినారా లేదా చూడాలి. చాలా పెద్ద జాబ్ సార్ ఇది.
ఒక అమ్మాయి మొత్తం హ్యాండిల్ చేస్తుంది సార్. అవును. సో నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది ఆమెను చూస్తే. దట్టు ఇంతమంది ఆడవాళ్ళకి పనిని కల్పిస్తున్నారు సార్ ఆవిడ. అవును, నిజంగా మీకే కాదు చాలా మందికి అవును. ఇన్స్పిరేషన్. అవును అవును మధ్యలో హెల్త్ పరంగా కొంచెం డిస్టర్బ్ అయినారు కదా మీరు, అవును సార్. ఏం జరిగింది ఇంతకీ? సో మేబీ నాకు హెరిడేటరీ ప్రాబ్లమ్ సార్. మా అమ్మమ్మ, మా అమ్మ, సో అట్లా వంశపార్యపరంగా. సో మా అమ్మమ్మ అలానే షుగర్ వచ్చి ఉండి ఏదైనా చిన్న గాయమైనా సరే అది అట్లా ఇంకా పెద్దది అలా. మా అమ్మమ్మ అలానే చనిపోయారు, మా పెద్దమ్మ అలానే చనిపోయారు, మా మదర్ అలానే చనిపోయారు. సో ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా నా బాడీ అలా రియాక్ట్ అవుతుంది. వంశపార్యపరంగా చాలా వచ్చిన సెన్సిటివ్ అనమాట. చాలా సెన్సిటివ్ ఏదైనా సరే. సో నార్మల్గా కరోనాలో కూడా హ్యాడ్ అ వెరీ బ్యాడ్ హెల్త్ ఇష్యూ. అప్పుడు 2 సార్లు కరోనా ఎఫెక్ట్ అయ్యాను నేను. ఓకే. చాలా సెన్సిటివ్ అయిపోయి ఫంగస్ వచ్చి అప్పుడు ఒక సర్జరీ అయింది. అండ్ బేబీ అప్పుడు నార్మల్ డెలివరీ కాదు, అప్పుడు సి సెక్షన్ అయింది. దాని తర్వాత బ్యాడ్ గర్ల్స్ అని ఒక సినిమా షూట్ చేస్తుండే సార్. సో అప్పటికే నాకు తెలుస్తూ ఉంది నా బాడీలో ఏదో అవుతుంది, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ద వర్క్ అని. సో మేము ఏంటంటే పొద్దున్న 6కి వెళ్ళాలి, నైట్ ఎప్పుడో 12-1 గంటకు వదిలేవాళ్ళు, మళ్ళీ పొద్దున్నే 6 గంటలకు రావాలి. పొద్దున్నే నేను 6 గంటలకు రావాలంటే ఇంటి దగ్గర 4కి లేచి నేను మొత్తం ఇవన్నీ చేసుకొని నేను 5కి స్టార్ట్ అయితే 3:30-4కి లేయాలి. నేను వచ్చి వెంటనే మళ్ళీ పడుకొని. సో 6 o'clock అక్కడ ఉండాలంటే 4కి లేచి ఇవన్నీ చేసుకొని 5కి స్టార్ట్ అయ్యి 6కి అక్కడ ఉండాలి. మళ్ళీ ఇలానే కంటిన్యూగా అన్ని డేస్ వర్క్ చేసేసరికి నేను హాస్పిటల్కి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఆయన అడిగాను మధ్యలో, అది పల్లెటూరులో, ఊరు బయట అనమాట షూట్, అదేదో విల్లాలో షూట్ చేశారు. సో మేము చూయించుకోవడానికని మధ్యాహ్నం ఒకరోజు పర్మిషన్ తీసుకొని వచ్చాను, కానీ అక్కడ సరైన డాక్టర్ లేరు. ఇంకా దాని తర్వాత ఫుల్ డే లీవ్ కావాలంటే కూడా ఆయన ఇవ్వలేని సిచ్యువేషన్, ఇవ్వలేదు కూడా వాళ్ళు. ఎందుకు అంటే కమిట్మెంట్స్ ఉండే, వాళ్ళ చిన్న బడ్జెట్ సినిమా, అందరు ఆర్టిస్టుల కోఆర్డినేషన్ ఉంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పి. దాని తర్వాత ఇంకొక రోజు నాకే అనిపించి ఇంక ఇదేదో పెద్దగా అయ్యేలాగుంది అని ఒకరోజు ఇంకా గట్టిగా నిల్చొని నేను మా కజిన్ వెళ్ళాము హాస్పిటల్కి. సో ఆవిడ ఏంటంటే, పిచ్చిదాన్ని అయిపోయావా ఏంటి, డాక్టర్ గైనకాలజిస్ట్, అసలు ఇన్ని రోజుల నుంచి నువ్వు ఎట్లా ఉన్నావు, ఇట్స్ బీన్ 40 days అని చెప్తున్నావు నువ్వు, మొత్తం నీ బ్లడ్ అంతా పోయింది, ఇప్పటికిప్పుడు నువ్వు ఇమీడియట్గా నువ్వు అడ్మిట్ అయిపోవాలి అని. సో ఫోన్ చేసి చెప్పాను సార్. చెప్తే అలా కాదమ్మా, ఇంకొక 2 days అయ్యాక ఇప్పుడు ఎలానో 40 days ఉన్నావు కదా, ఇంకొక 2 days అయ్యాక నువ్వు చేయించుకోవచ్చు కదా, చేయించుకునే సర్జరీ ఏదో అన్నారు. ఇంకా మా ఇంట్లో వీళ్ళు అందరూ, మా స్టాఫ్ అందరూ కూడా అట్లా అంటారు, మేడం మీరు అట్లా కాదు, ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్, మీరు చూయించుకోండి అని. సో అలా అప్పటికప్పుడు అదే రోజు ఐ గాట్ అడ్మిటెడ్. ఇంకా సో అప్పుడు తెలిసింది అదంతా పెద్ద సీవియర్ ఇష్యూ అని. అప్పటిదాకా తెలీదు ఏదో అయిపోతుంది, నేను మెడిసిన్ వేసుకుంటున్నా, ఆ రోజు వరకు ఆగుతుంది. ఎన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారు అప్పుడు? 3 months సార్. 3 months పని లేదు. 3 months సెవెంత్ ఏముందో తెలియదు ఎవరికి. 3 months సార్. ఇంకా నచ్చినట్టు రాసుకున్నారు అందరూ. దాని మీద డిబేట్లు పెట్టారు, ఒకడు మంచిగా రాశాడు, ఒకడు నెగిటివ్గా రాశాడు. ఇంకా అది కూడా ఒక బిజినెస్. ఎప్పుడు ఏం చేసినా సరే మనిషి సెన్సిటివ్ థింగ్స్ మీద రాయకూడదు సార్. ఒంట్లో పోలేక కొంచెం మళ్ళీ 3 నెలల తర్వాత, ఇప్పుడు బాగాలేదు అంటే ఇంక అట్లానే బెడ్ మీద ఉండిపోం కదండి సార్. 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత బాగా అవుతుంది, పనికి వస్తాం కదా. దాని తర్వాత మళ్ళీ ఈవెంట్లు చేయడం మొదలుపెట్టాను. ఫోటోలు పెడితే నువ్వే కదా మొన్న ఎప్పుడో బాగాలేదని దొంగేడుపులన్నీ ఏడ్చి పోస్టులు పెట్టినావు, ఏదో షోలో చెప్పినావు అంటే, బాగాలేదంటే అవును బాగాలేదు, ఇంకెప్పుడు అట్లనే ఉండిపోతామా, ఇట్లుంది సార్ సోషల్ మీడియా. మళ్ళీ లెగుస్తాం కదా, ఫైట్ చేస్తాం కదా, తిరుగుతాం కదా. అదే కదా. అలా అయితే అందరి జీవితాలు హాస్పిటల్తోనే మొదలై హాస్పిటల్తోనే ఆగిపోవాలి జనాలు. ఇప్పటికీ స్టిల్ అన్నీ బాగాలేదంటది, దొంగేడుపులు ఏడుస్తుంది, నిల్చుంటుంది, ఇట్లా అంతే చెప్తుంటారు సార్. ఇంకా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి, ఎన్నో వ్యక్తిగతంగా చాలా ఫేస్ చేసి స్టేజ్ ఎక్కిన తర్వాత అక్కడ అవన్నీ మర్చిపోయి అక్కడ ఓ 10 నిమిషాలు, పావుగంట, అరగంట ఎంటర్టైన్ చేసి ఇంకొకరిని భుజాలను వేసుకొని మీరు సూపర్ సార్, మీరు తోపు సార్, మీరు తూమ్ సార్ అనడం అన్నది నిజంగా దానికి పెద్ద యాక్టింగ్ కావాలేమో, యాక్టింగ్ స్కిల్స్ కావాలి దానికి. ఏం లేదు సార్, నాకు జెన్యూన్గా
ఇప్పుడు వరకు మనం వర్క్ చేసాం సార్. యాక్టింగ్ చాలా 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 కష్టం సార్. నాకు ఈ ఫీల్డే బెటర్ అనిపించింది ఇప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత. హానెస్ట్గా ఏంటి అంటే ఇది మనకు అలవాటైన పని. మనం రోజు రోజు కొత్త కొత్త ఎక్స్ప్రెషన్లు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఎలా ఉంటే బయట ఎలా ఉంటే చాలు కదా, స్టేజ్ మీద కూడా అలా ఉంటే చాలు కదా. అదే అంటున్నా, కొత్తగా మనం యాక్టింగ్ స్కిల్స్ అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇదేంటి మనకు ఎక్స్పీరియన్స్తో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎండ్ ఆఫ్ ద డే పేర్లు వేరుంటాయి అంతే, కానీ ఫార్మాట్ సేమ్ ఉంటుంది కదా మన ఈవెంట్లో. మేబీ కొంచెం ఒక 2-3 పదాలు కొత్తగా యాడ్ అనేవి చెప్తామేమో ఎక్స్పీరియన్స్ వల్ల, కానీ అది అలా కాదు సార్. ప్రతిరోజు టాస్కే. పాపం పొద్దున ఎప్పుడు 6 గంటలకు వస్తారు అందరు ఆర్టిస్టులు, మేకప్ వేసుకొని రెడీగా ఉండాలి. వాళ్ళు ఎప్పుడు షార్ట్ పెడతారో తెలియదు, పెడతారో లేదో కూడా తెలియదు, పెడతారో లేదో కూడా తెలియదు. వెళ్ళగానే పాపం ఎదుటోడు బాగా చేస్తుంటే మనం అది మ్యాచ్ అవ్వకపోతే ఎక్కువ టేకులు తింటే అమ్మో వాళ్ళేమనుకుంటారో అన్న భయం. ఇప్పటివరకు ఒక ఇమేజ్ ఏదో ఉండేది, అది పోద్దేమో అని భయం. సో అదొక భయం. అండ్ మోర్ ఓవర్ ఆ సినిమా రిలీజ్ అవ్వాలి, దాంట్లోని పాటలు హిట్ అవ్వాలి, దాంట్లో నీ పాత్రని జనాలు ఓన్ చేసుకోగలగాలి. ఆ సినిమా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటే తప్ప నీకు ఇంకొక సినిమాలో ఆఫర్ రావడానికి టైం పడుతుంది. అవును కదా సార్, ఇది ఫ్యాక్ట్, మనందరం ఒప్పుకోవాల్సిన విషయం. సో ఈలోపు 30-40 ఈవెంట్లు చేయొచ్చు మీరు. సో ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు ఆ సినిమా ఇప్పుడు లాస్ట్ ఇయర్ చేస్తే ఈ ఇయర్కి రిలీజ్ అవుతుంది, అప్పటి వరకు వెయిట్ చేయాలి మనం. అవునా? సో అది మంచిగా హిట్ అయిన పర్ఫార్మెన్స్ బాగుంటే ఎడిటర్ దయతలిచి కట్ చేయకుండా ఉంటే నువ్వు చేసిన సీన్లు అన్నీ పెడితే ఇది ఇంకొక ఇది దాంట్లో నీ లుక్స్ బాగుంటే నువ్వు తిండి అంతా మానేసుకొని నీ పొట్ట కట్టేసుకొని చాలా ఫిట్గా మెయింటైన్ చేయాలి. మనకి అట్లీస్ట్ ఓకే, మన డైలీ రొటీన్ సరిపోతుంది. నార్మల్ జిమ్ చేసుకున్న, నార్మల్ వర్కౌట్స్, నార్మల్ యోగా చేసుకున్నా సరిపోతుంది. దానికి బియాండ్ చేయాలి ఎవరైనా. ఇప్పుడు హీరోయిన్లను చూస్తాం సార్, అసలు ఎంత మెయింటైన్ చేస్తారు సార్ హీరోలు, వీళ్ళందరూ కూడా ఫిట్నెస్ అదంతా కూడా అసలు గ్రేట్ జాబ్ సార్. అసలు కొంతమంది కమెంట్లు పెడతా ఉంటారు కదా, మీరేమన్నా దేశానికి సేవ చేశారా, వాళ్ళు రియల్ హీరోలు మీరు కాదు అని. వాళ్ళు రియల్ హీరోలే, మనం కాదనట్లేదు, కానీ వీళ్ళ కష్టం కూడా అంతే ఉంది. నువ్వు యాజ్ అ సాఫ్ట్వేర్ జాబ్ ఎలా చూస్ చేసుకున్నావో వీళ్ళు హీరోలు అవుదామని వీళ్ళదొక కళ, నీదొక కళ, వాళ్ళ దాంట్లో ది బెస్ట్ చేస్తున్నారు. సినిమాల్లో యాక్ట్ చేసిన తర్వాత వాళ్ళ మీద గౌరవం బాగా పెరిగింది, అవగాహన బాగా పెరిగింది. అవును సార్. అమ్మో నిజంగానే మన దూరం నుంచి చూస్తున్నాం కానీ దగ్గరికి వెళ్తే అవును, మనం ఒక రోజు ఒక ఫ్రైడే సినిమా చూసి రివ్యూ చెప్పేస్తున్నాం, ఇది బాగాలేదు ఇది బాగుంది అని చెప్పి. వీడు చెత్త యాక్టర్, వీడు బాగా చేయలేదు, వీడు ఫేస్లో ఎక్స్ప్రెషన్ పలకలేదు, అదే నేను అయ్యుంటే బ్రహ్మాండంగా చేసేవాడిని, అదే నేను అయ్యుంటే అమ్మాయిలకి నేను అయ్యుంటే ఇంకా మంచిగా డ్రెస్అప్ చేసుకుంటుండే, ఇంకా మంచి హెయిర్ స్టైల్ వేసుకుంటే, ఇన్ని మాట్లాడుకుంటాం. అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదనిపించింది. ఇంకా లైట్ మ్యాన్లు సార్, అబ్బా అసలు వాళ్ళు అవన్నీ పట్టుకొని తిరిగి, ఇప్పుడు ఏంటి యాక్టర్ల కన్నా ఈ సీన్ అయిపోయిన తర్వాత ఇంకొక యాక్టర్కి పెట్టుకుంటారు ఫ్రేమ్, అప్పటి వరకు గ్యాప్ ఉంటుంది. కానీ బ్యాక్ అండ్ టెక్నీషియన్స్కి అట్లా కాదు కదండి సార్. వాడు పొద్దున వచ్చినప్పటి నుంచి రాత్రి వరకు ఇంకా అదే కూలి పని చేస్తూనే ఉండాలి. ఇంకా డైరెక్టర్కి అయితే ఎంత స్ట్రెస్, ఆ సీన్ మంచిగా వచ్చిందా, వాళ్ళని కోఆర్డినేట్ చేయాలి, వీళ్ళని కోఆర్డినేట్ చేయాలి, ఇంక 2 హీరోయిన్లు ఉన్నారంటే కథం, ఆమెకు మంచి బట్టలు ఉన్నాయి నాకు లేవు, నేను మంచిగా కనిపించట్లేదు, నన్ను మంచిగా చూపించట్లేదు, ఆమెకు ఎక్కువ డైలాగులు రాసావు నాకు రాయలేదు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఫిలాసఫీ మొత్తం చదివేశారు మీరు. ఏమో సార్, మొన్న కూడా స్టేజ్ మీద ఇదే మాట్లాడారు మీరు. సార్ ఇండస్ట్రీలో ఇన్ని పరిచయాలు ఉన్నాయి కదా, ఎవరైనా సరే మిమ్మల్ని గుర్తుపడతారు, హాయ్ అంటే హాయ్ చెప్తారు, మాట్లాడుకుంటారు, వాళ్ళ సినిమాలకి మీరు ప్రమోట్ చేస్తారు. పరిచయాలు ఉన్నప్పుడు ఛాన్సులు చాలా ఈజీగా వస్తాయా, అదే కష్టం అవుద్దా, అదే మైనస్ అవుద్దా? ఏం తెలియకపోవడమే బెటర్ ఏమో సార్ నన్ను అడిగితే. పరిచయం ఉంటే ఇప్పుడు ఒక్కసారి హెల్ప్ చేస్తారు సార్, అన్వర్ గారు ఇట్లా నా సినిమా రిలీజ్ అవుతుంది, నాకు ఒక ఇంటర్వ్యూ చేసి పెట్టచ్చు కదా, నాకు హెల్ప్ అవుతుందంటే ఒక్కసారి చేస్తావు. రేపు పొద్దున నువ్వు దాన్ని నిరూపించుకోవాలి. ఓకే, ఇప్పుడు నా సినిమా అది మంచిగా ఆడాలి, నేను అనే వ్యక్తిని అందులో మంచిగా పర్ఫామ్ చేసి ఉండాలి, నీకు నాకు సత్సంబంధాలు త్రూ అవుట్గా కూడా బాగుండాలి. అండ్ మోర్ ఓవర్ నువ్వు చేసిన హెల్ప్ని నేను మర్చిపోకూడదు. రేపు పొద్దున స్టార్ అయిపోయిన తర్వాత, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో రేపు నేనన్న వ్యక్తి స్టార్ అయిపోయిన తర్వాత నేను కావాలని చేశానో లేదో తెలీదు,
మర్చిపోతే మరి తిట్టేసుకుంటారు కదా. ఈ గోల్ని సాటిస్ఫై చేయాలి ఫస్ట్. సో ఇవన్నీ దానికంటే కూడా ఎవరిని హెల్ప్ అడగకపోవడమే బెస్ట్ సార్. నన్ను అడిగితే మనకు రాసి పెట్టుంటే వస్తుంది. మన కష్టం బాగుంటే నిజంగా నేను ఈ రోజు వరకు ఎవరిని నోరు తెరిచి నాకు నిజంగా ఇంతమంది డైరెక్టర్లు ఫ్రెండ్లు ఉన్నా, నాకు నిజంగా సో కాల్డ్ అసిస్టెంట్ డైరెక్టర్లు ఫ్రెండ్లు ఉన్నా, వీళ్ళు మేనేజర్లు తెలుసున్నా, నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను ఇది అని ఏమో సార్. నాకు మేబీ నేను పెరిగిన విధానం వల్ల ఏమో నాకు ఒకరిని ఎవరినైనా హెల్ప్ అడగాలంటే భయం. మళ్ళీ రేపు పొద్దున వాళ్ళు తిరిగి అడిగినప్పుడు నేను చేయలేని సిచ్యువేషన్లో ఉంటే మొహమాటానికైనా చేయాల్సి వస్తుంది కదండి సార్. సో అందుకే హెల్ప్ మ్యాక్సిమం 99% అడగను సార్. సరే అడగరు మీరు, కానీ వచ్చిన కొన్ని సినిమాలు చేజారిపోయిన సందర్భాలు ఉన్నాయిగా కదా. మరి అప్పుడు ఏమనిపించేది? అది కూడా పార్ట్ ఆఫ్ ది గేమ్ అంతే, దానికి ఇంకా ఏమీ చేయలేము సార్. 3 రోజెస్ ఫస్ట్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు. 3 రోజెస్ అంటే ఆయన ఎప్పటి నుంచి చెప్తూ ఉన్నారు ఇట్లా ఒకటి. ఆయన కూడా పాపం బయట ఏదేదో మాట్లాడి ఓవర్ ఇది అయిపోయి ఉంటారు. కానీ నాకు యాజ్ అ పర్సనల్గా నాకు మంచిగా అనిపిస్తారు సార్. ఆయన ఏంటి ఎప్పుడు తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలి, మనోళ్ళని ఎంకరేజ్ చేయాలి. ముందు నుంచి కూడా సార్ నాకు అప్పుడు ట్యాక్సీ వాళ్ళ అప్పుడు కూడా ఇంటర్వ్యూ పెట్టించిండ్రు ఆయన. దాని తర్వాత బేబీకి కామన్ ఇంటర్వ్యూ చేశాను నేను. పాపం ఆయనకు సందర్భం దొరికినప్పుడల్లా బేబీకి కూడా సక్సెస్ మీట్ విజయ్ దేవరకొండ గారు వచ్చారు ఆ రోజు. దానికి నన్ను హోస్ట్గా పెట్టారు. ఫస్ట్ బేబీ టీజర్ లాంచ్ నేనే చేశాను. ఎప్పటికప్పుడు నేను ఆయనతో టచ్లో ఉన్నా లేకున్నా ఆయన గుర్తుపెట్టుకొని మరి ఫోన్ చేసి ఇట్లా రేపు ఫలానా డే బ్లాక్ చేసుకోమని ఈవెంట్ ఉంది అని. ఆయన డబ్బులు ఇస్తారా ఇయ్యరా అన్నది తర్వాత, కానీ నేను అడగకపోయినా గుర్తుపెట్టుకొని నాకు అప్పుడున్న మార్కెట్కి ఇవ్వాల్సిన డబ్బుల కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చారు నాకు ఆయన. సూపర్. కానీ ఇన్ని చేశారు, కానీ 3 రోజెస్లో కూడా క్యారెక్టర్ ఇస్తే అదే అంటున్నా. సో ఫస్ట్ అందరికంటే ముందు అడిగింది ఆయననే. మనము ఒకటి చేద్దాము, ఏదైనా ఒక ప్రాజెక్ట్ నేను చెప్తాను, వర్కౌట్ చేస్తున్నాము, నేను చెప్తా ఇంకా పనులు నడుస్తున్నాయని. సో ఈలోపే నాకు ఈ బ్యాడ్ గర్ల్స్ రావడం, నేను అది ఒప్పుకోవడం, అందులో ఉన్నప్పుడు అది మిడిల్లో ఉన్నప్పుడు ఈయన వచ్చారు. సో ముందు దాన్నే ఒప్పుకున్నాను కదా. సో మధ్యలో ఈ హెల్త్ ఇష్యూ రావడం వల్ల అది గ్యాప్ వచ్చేసింది. సో ఇంకా నేను వాళ్ళకి ప్యాచ్ వర్క్ కోసం వాళ్ళు అన్ని డేస్ ఆగలేరు కదా, ఇంకొక 2-3 రోజుల్లో అయిపోయేది అది, ఒక 1 వీక్లో. సో ఆ 1 వీక్ డేట్స్ కనుక వీళ్ళకి ఇచ్చుంటే అది అట్లీస్ట్ షూట్ చేశారా? లేదు అడ్వాన్స్ తీసుకున్నాను. దానికి బ్యాక్ ఎండ్ వర్క్, హోంవర్క్ అంతా చేసాము, కాస్ట్యూమ్స్ అన్నీ చేయించారు. ఎవరి క్యారెక్టర్ అది? రాశి గారి క్యారెక్టర్, సత్య గారి పేరు. సో నాకంతా ట్రైన్ చేశారు. సత్య గారు ఫ్యాబులస్ యాక్టర్. ఆయన నువ్వు ప్రిపేర్ అయ్యిండు డైరెక్టర్. ఆయన బాగా నాకు హోంవర్క్ అది చేయించారు. డైలాగ్ డెలివరీ ఎలా చేయాలి, ఎలా నడవాలి, ఏంటి ఏమి అని. సో అదొక ఎక్స్పీరియన్స్. బట్ గుడ్ థింగ్ ఏంటంటే నేను నా హెల్త్ అంతా మంచిగా అయిపోయాక కాల్ చేశాను, లేదు మనం ఇది చేయలేదు కదా, మీరు డబ్బులు ఏ అకౌంట్కి వేయాలో నాకు అకౌంట్ నెంబర్ పెట్టండి, నేను ఇచ్చేస్తానంటే ఆయన మళ్ళీ ఇంకొకసారి పని చేయవా మాతో? సరే యాక్టింగ్ చేయకపోయా మా ఈవెంట్లన్నా చేయవా, నువ్వు ఉంచుకో, ఏం పర్లేదు, నీకు హెల్త్ బాగాలేదు కదా, అక్కర పడితే వాడుకో, పర్లేదు అని చెప్పారు. అట్లా అందరికీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి పర్సనల్గా వెళ్ళి చెప్పలేం కదా. ఇప్పుడు మనిషి అనేటోడే తప్పులు చేస్తాడు సార్, కానీ పాపం ఇట్లా ఊరికి ట్రోల్ చేసేసినప్పుడల్లా బాధేస్తుంది నాకు తెలిసిన వ్యక్తులను ఎవరినన్నా అట్లా ఇది చేస్తున్నప్పుడు. టూ సెన్సిటివ్, టూ ఎమోషనల్ నేను. అదే పని చేసుకునే పేమెంట్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో చేయకుండానే మీకు పేమెంట్ ఇచ్చి సరే ఉంచుకో తర్వాత చూసుకుందాం అంటే అడ్వాన్స్గా ఇవ్వడం అనేది కూడా చిన్న విషయం ఏం కాదు. అవును. సో ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఈ చెన్నై లవ్ స్టోరీలో కూడా ఆ అమ్మాయిని గౌరీ ప్రియ, సో వాళ్ళు అక్కడ కూడా తెలుగు అమ్మాయి ఉండాలని అట్లా పెట్టుకోవడం, వాళ్ళు చాలా చూజీ ఉంటారు సార్. అలానే అది పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడాలు కానీ ఏదో బయట మాట్లాడతారు, కానీ నా వరకు ఎప్పుడు నేను అట్లా ఎక్స్పీరియన్స్ చేయలేదు సార్. ఎప్పుడు వాళ్ళ టీం అందరూ కూడా, గీతార్ట్స్ వాళ్ళందరూ కూడా చాలా 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 స్వీట్. బన్నీవాస్ గారు కానీ, ఎస్కేఎన్ గారు కానీ, అల్లు అరవింద్ గారు కానీ, ఎప్పటికప్పుడు ఆయన చాలా బాగా మాట్లాడతారు ఎప్పుడు ఈవెంట్లో కనిపించినా. అట్లా ఎవరిని చూస్తే అదే ఏ హీరోని చూస్తే అరే భలే అనిపిస్తుంది మీకు?
అంటే బయట చూస్తున్న ఇమేజ్ వేరు, ఇప్పుడు ఉన్న ఈ ఇమేజ్ వేరు, రియాలిటీ వేరు అని ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే చాలామందితో కాస్త క్లోజ్ సర్కిల్ ఉండే అవకాశం ఉంది కదా, ఎవరిని చూస్తే బాగా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ అంటే నేను బాగా దగ్గర నుంచి అప్పటి నుంచి ఎప్పుడైతే నాకు అర్థమయ్యేంత స్ట్రేచర్ వచ్చిందో అప్పుడు ఫస్ట్ కలిసింది అల్లు అర్జున్ గారు సార్. ఒక ఇంటర్వ్యూ జరిగినప్పుడు అది అన్ని ఇంటర్వ్యూల్లో చెప్పాను నేను ఆల్రెడీ. సో ఆ రోజు తర్వాత నుంచి దాని వెంటనే మళ్ళీ సక్సెస్ మీట్ ఒకటి పెట్టారు సార్ పార్క్ హయాత్లో, ఓన్లీ కాస్ట్ అండ్ క్రూ పుష్ప 1కి సార్. పార్క్ హయాత్లో సక్సెస్ మీట్ పెట్టారు. అప్పుడు ఈ ప్రెస్ వాళ్ళకంతా ఏమీ అలౌ లేదు. కానీ ఎలా తెలిసిందో మొత్తానికి ఒక చిన్న రెడ్ కార్పెట్ లాగా స్టే చేశారు. నార్మల్ వీడియోగ్రాఫర్స్ అది ఉంటారు కదా, నార్మల్ మన మెయిన్ మీడియా కాకుండా నార్మల్ వాళ్ళు వచ్చారు. అందరు అబ్బాయిలు ఉన్నారు, నేను ఒక్కదాన్నే అమ్మాయిని. నేను పోస్ట్ కూడా చేశాను ఇన్స్టాగ్రామ్లో. సో వాళ్ళందరూ వచ్చి చుట్టేస్తున్నారనమాట వీడియోలో. ఇంకా అక్కడ వాళ్ళ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఇంకా లోపలికి వెళ్తున్నారు కదా సక్సెస్ పార్టీ. సో ఇప్పుడు బయటలు అవి ఏమొద్దు అన్నారు. నేను ఒక్కదాన్ని ఇట్లా మైక్ పట్టుకొని నిల్చొని ఉన్నా. ఏదన్నా ఒకటి చెప్తారేమో, మనం పనికే కదా వచ్చాము. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ అనసూయ గారు, సునీల్ గారు వీళ్ళందరూ బయటలు ఇచ్చారు. సో వాళ్ళకంటే కూడా మెయిన్ హీరోతో తీసుకుంటే బాగుంటుంది అంతే కదా. ఎండ్ ఆఫ్ ద డే మీరైనా అదే ఫీల్ అవుతారు కదా, ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇంటర్వ్యూ ఇస్తే బాగుండు అని. సో అట్లా నేను ఎగ్జైటింగ్గా నిల్చొని ఇస్తారా లేదా అని తడబడుతూ ఉన్నప్పుడు జరగండి నువ్వు అడుగు అమ్మాయి అన్నట్లు, నువ్వు అడుగు అమ్మా, ఏం అడగాలనుకుంటున్నావు అడుగు అని. సో అట్లా ఏదో అడిగాను ఆ రోజు మొత్తానికి. సో చాలా మంచిగా అనిపించింది. ఆయన ఇంటర్వ్యూ తర్వాత నుంచి గుర్తుపెట్టుకొని అలా ప్రతి దగ్గర కూడా ఏ ఈవెంట్లో కనిపించినా, సైమాలో కనిపించినా, దాని తర్వాత మొన్న గద్దర్ అవార్డ్స్లో కనిపించిన, ఆయన బర్త్డే అప్పుడు కలిసినా సరే, అసలు ఏంటి వీళ్ళు ఊరికే చుట్టుపక్కల ఉన్న వాళ్ళే హడావిడి చేసేస్తూ ఉంటారు, ఆయన అలా కాదే. 42 స్టెప్పులు లేవు, 42 స్టెప్పులు లేవు. నేను నిన్ను అయిపోయాక చూశాను సార్ ఇది ఇంత అయ్యింది అని. 42 స్టెప్పులు ఏం లేవు, అంతా మన ఒకే స్టెప్పే. నువ్వు నిజంగా నిజాయితీగా వాళ్ళని ఇష్టపడి జెన్యున్గా విష్ చేయడానికి వెళ్తున్నావు అంటే వాళ్ళకి అర్థమైపోతుంది సార్. ఊరికే ఫేక్గా వెళ్తున్నామంటే అది కూడా అర్థమైపోతుంది. సో అట్లా ఇంకా ఆ రోజు నుంచి నేను ప్రతి బర్త్డేకి వెళ్ళడం, ఒక పూల మొక్క ఏదో ఒక ప్లాంట్ తీసుకొని వెళ్ళినప్పుడల్లా ఆయన బాగా రిసీవ్ చేసుకొని, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ బర్త్డేకి నువ్వు వచ్చావా ఇంత ఫుల్ ఇట్లా ఎగ్జైటింగ్గా ఎప్పుడు కూడా చాలా నవ్వుతూ పలకరిస్తారు సార్. చాలా స్వీట్ అనిపిస్తుంది. నాకు ఇదంతా తెలియదు సార్ ట్విట్టర్లో ఇంత అవుతుంది అని. నేను ఈరోజు దీనికి వచ్చే ముందు చూశాను నేను, ఇంత అవుతుందా అని నాకు తెలియదు సార్. అదే నేనంతా డిస్కషన్ జరిగింది ఏంటంటే బన్నీని కలవడానికి 42 ప్రోటోకాల్స్ ఉంటాయి. ఏమో సార్ నాకైతే వాళ్ళ నుంచి ఒక 4 తెలుసు సార్. ఎస్కేన్ గారు, ఏలూరు శ్రీను గారు, వాళ్ళ మేనేజరు. సో ఇలా పాపం ఎప్పుడు ఎవరిని అడిగినా కూడా అంటే కలవాల్సిన సందర్భం ఉన్నప్పుడు, ఆయన సినిమా రిలీజ్ అయ్యే టైంలోనో, లేదా ఆయనకి ఏమైనా స్పెషల్ అవార్డులు వచ్చినప్పుడు, లేదంటే ఆయన బర్త్డే టైంలోనో ఎప్పుడు కూడా నాకు యాక్సెస్ ఉన్నింది సార్. ఎప్పుడు కూడా యాక్సెస్ ఉన్నింది. అదే బన్నీ లాంటి స్టార్ హీరోని, బన్నీ కాదు ఎవరైనా ఒక స్టార్ హీరోని బాలీవుడ్ వాళ్ళు మాట్లాడుకోవడం ఇలాగే ఉంటుంది. వాళ్ళు మాట్లాడిన కదా ఇలాగే ఉంటుంది. ఎందుకంటే మనల్ని చూసి వాళ్ళు ఓర్చుకోలేరు, లేదంటే ఈగో ఫీలింగ్ ఏంటో ఒక రాయేసేద్దాం అంతే కదండి సార్. మన తెలుగోడు వచ్చి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చేసాడు అంటే మేబీ ఆ కుళ్ళు కూడా ఉండిందేమో వాళ్ళకి, నాకు తెలీదు. నేను ఇది మాట్లాడొచ్చో లేదో కూడా నాకు తెలీదు. అంటే ఎప్పుడు దొరుకుతాడా ఒకరు చూద్దాం వాళ్ళ సంగతి అన్నట్టుగా బురద చల్లుదామని వెయిట్ చేస్తూ ఉన్నారేమో. అక్కడ ఉన్నది డైమండ్, బురద చల్లినా సరే అలా తోసుకుంటూ షైన్ అవ్వగలిగే సత్తా ఉంది. బన్నీ గురించి అదే మనకు జర్నలిస్టులుగా మనకు తెలుసు, క్లోజ్ సర్కిల్ ఉన్న వాళ్ళకి తెలుసు. బన్నీ అనే కాదు అందరు హీరోలు. సో అల్లు అర్జున్ గారి తర్వాత నేను అంత దగ్గర నుంచి ఓకే మంచిగా మాట్లాడగలుగుతానంటే విశ్వక్సేన్ గారు సార్. ఆయన కూడా బాగా ఇట్లా కొంచెం ఫుల్ ఎనర్జెటిక్గా వైబ్. అసలు ఆయన ఈవెంట్లకు వెళ్తే ఫుల్ మజా వస్తుంది నాకు. ఫస్ట్ అంటే ఏమీ ప్రిపేర్ కాకుండా వెళ్ళగలుగుతా, ఓకే నేను మాట్లాడగలుగుతాను అన్న ఇది ఉంటుంది ఆయన ఈవెంట్స్లో. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఫుల్ ఎనర్జీ ఉంటుంది ఆయన స్పీచ్లు అన్నా, మాట్లాడే విధానం అన్నా. సో దిల్దార్ అంటారు కదా, సో అట్లా ఏది ఫిల్టర్స్ ఉండవు ఆయనకు, చాలా బాగా మాట్లాడతారు. ఆయన ఒకరు, కిరణ్ అబ్బవరం గారు ఒకరు సార్. సో మా ఏరియా నుంచి
ఆయన కూడా అంతే డే 1 నుంచి ఆయన స్టార్టింగ్ ఫస్ట్ సినిమా అప్పటి నుంచి కూడా నేను ఇంటర్వ్యూ ఏదో ఒక ప్రెస్ మీట్ అవి ఇవి చేస్తూనే వచ్చాను. సో ఆయన కూడా అంతే ఎప్పుడు కనిపించిన చాలా సార్ ఆయనకు కూడా భయం అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చారు కదా దాన్ని కాపాడుకోవాలి. మోర్ ఓవర్ బ్యాక్ ఎండ్ ఎవరు లేరు అండ్ మోర్ ఓవర్ మా సైడ్ ఇట్లా ఇండస్ట్రీకి వచ్చి నిలబడిన వాళ్ళు కూడా చాలా తక్కువ సార్. అట్లాంటిది ఇంత మహాసముద్రంలో వచ్చి మనిషి నిలబడుకున్నాడంటే ఎన్ని చూసుంటాడు. అండ్ కొంచెం అమాయకులు కూడా మా వాళ్ళు ఈజీగా నమ్మేసే తత్వం. మీరు కూడా చాలా మందిని ఈజీగా నమ్మేస్తుంటారు కదా సార్ ఈ జర్నీలో. ఇది మనోడే పర్లేదు అని ఫాలో అయిపోవడం, తర్వాత అర్థం అవ్వడం చాలా జరుగుంటాయి. అవును, అట్లా కిరణ్ అభవరం గారు కూడా ఎప్పటికప్పుడు కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత ఈవెంట్లో కలిశాను. అప్పుడు ఆయన బర్త్డే అనుకుంటా కేక్ కటింగ్ అప్పుడు చెప్పారు, గుడ్ టు సీ యువర్ గ్రోత్ అండి, ఎప్పటి నుంచి చూస్తున్నా చాలా హ్యాపీ అనిపిస్తుంది, మీరు మంచిగా వర్క్ చేస్తుంటే రోజు కనిపిస్తుంటే మంచిగా చెయ్యండి ఇట్లనే ఎదగండి అని. సో అట్లా హీరోయిన్ విషయానికి వస్తే ఎవరి స్టైలింగ్ మీకు బాగా నచ్చుతుంటుంది? భలే స్టైల్ అంటే ఈ అమ్మాయిది బాగా మెయింటైన్ చేస్తుంది. నాకు సాయి పల్లవి గారు మంచిగా నచ్చుతారు సార్. అప్పట్లో అనుష్క గారు ఆవిడ ఏ ఈవెంట్కి వచ్చినా చక్కగా పట్టు చీరలు కట్టుకొని అనార్కలీస్ వేసుకొని అంటే అదొక డిఫరెంట్ వైబ్ ఉండేది. దాని తర్వాత సాయి పల్లవి గారు బాగా అనిపిస్తారు సార్. నేను పర్సనల్గా ఇట్లా ఇంటర్వ్యూస్కి అది ఈవెంట్లకు అది చూసినప్పుడు ఆవిడకు ఒక అసిస్టెంట్ ఉండరు, ఏమీ ఉండరు. ఆవిడ వాటర్ బాటిల్ ఆవిడే మోసుకుంటారు. చాలా సింపుల్గా ఒక కాజల్ పెట్టుకొని ఆవిడ మేకప్ కూడా వేసుకోరు నాకు తెలిసి. ఒక లిప్ బామ్ పెట్టుకొని సింపుల్గా ఒక బ్యాగ్ తగిలేసుకొని సింపుల్ కాటన్ చీరను కాటన్ చూడిదారు వేసుకొని వచ్చి కూర్చుంటారు. పెద్ద హడావిడి ఉండదు, ఆవిడకి స్టాఫ్ ఉండరు, ఈజీ అప్రోచ్ ఉంటుంది. సో అట్లా. సినిమాలు బాగా చూస్తుంటారా మీరు? రెగ్యులర్గా చూడడం అంటే ఇన్ని ఈవెంట్స్ కవర్ చేస్తుంటారు సార్. పిచ్చి సినిమా, పాత సినిమా, లత్కోర్ సినిమా, ఆ సినిమా ఈ సినిమా అన్ని లేకుండా అన్ని సినిమాలు చూస్తాను సార్ నేను. ఖాళీ దొరికిందంటే సినిమాలు చూస్తాను. అండ్ మోరోవర్ ప్రతి ఫ్రైడే ఖచ్చితంగా మన తెలుగు సినిమాలు అన్నీ చూస్తాను నేను. ఎందుకంటే పనే అది కదా, నేను చూస్తేనే మళ్ళీ సక్సెస్ మీట్ చేయగలుగుతాను, మాట్లాడగలుగుతాను. అన్నీ ఖచ్చితంగా మ్యాక్సిమం ఇంకా ఏదో అరాకొరా ఇంకా కుదరకపోతే తప్ప అన్నీ చూస్తాను సార్. ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుందా? ఎందుకంటే ఒక సినిమాకి సంబంధించి 4-5 ఈవెంట్లు చేసిన తర్వాత ఆ సినిమా స్క్రీన్ చూసి ఉంటుంది అనిపిస్తుంది ఉంటుంది. అలా నాకు భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాకి పాపం వాళ్ళు చాలా కష్టపడి చేశారు. అది ఆల్మోస్ట్ మొదటి నుంచి గంపగుత్తలాగా అన్ని ఈవెంట్లు నాకే అప్పచెప్పారు. ఫస్ట్ నుంచి టైటిల్ లాంచ్ నుంచి, టీజర్ నుంచి, సాంగ్ నుంచి, ట్రైలర్ నుంచి, ప్రీ రిలీజ్ నుంచి మళ్ళీ సక్సెస్ మీట్ వరకు అన్నీ. పాపం వాళ్ళకి రావాల్సిన అప్లాజ్ రాలేదే, బాగుంది కదా సినిమా, కథ బాగుంది కదా అని. నా వరకు నేను ఎక్కడ పొగడాలో ఎక్కడ పాజిటివ్గా చేయాలో చేస్తూనే వచ్చాము. కానీ ఇంకా అది ఆడియన్స్ చేతిలో ఉంది కదండి సార్, మనం. సో అట్లా అదొక వన్ ఆఫ్ ద సినిమా అని చెప్తున్నా అంతే. ఇప్పుడు హే భగవాన్ గురించి మాట్లాడదాం. ఈ క్యారెక్టర్ మీరు అడిగారా, వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారా? వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి ఇనిషియల్గా? వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో హెబ్రాన్ అని ఒక అబ్బాయి మెసేజ్ చేశారు సార్, ఇలా ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాము, సో అండ్ సో డీటెయిల్స్ అన్నీ పెట్టారు. అట్లా వాళ్ళు ఒక 10 మందిని అనుకున్నారంట. ఆ 10 మందిలో మనం ఒకళ్ళం. అప్పటికే వాళ్ళు ఆ క్యారెక్టర్కి సంబంధించి అంటే అది రివీల్ చేయలేను ఇప్పుడు, అది రిలీజ్ అవుతే తెలుస్తుంది. చాలా అంటే నాకు ఇనిషియల్ స్టేజెస్లో అది చాలా చాలా పెద్ద బరువు ఆ పాత్ర. ఓకే, నన్ను ఎందుకు అనుకున్నారు, దాన్ని ఇంకా వేరే వాళ్ళని అసలు నన్ను ఓకే చేస్తారో లేదో కూడా నాకు తెలీదు. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ చెప్పినప్పుడు దానికి చాలా పెద్ద స్ట్రేచర్ ఉండాలి. ఆ 10 మందిలో చాలా పెద్ద పేర్లు ఉండుంటాయి కదా సార్. కొత్త బంగారు లోకం నుంచి శ్వేతా బాసుప్రసాద్ గారిని అనుకున్నారంట. నేను అడిగాను డైరెక్టర్ని,
ఊరికే మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు అప్పుడు చెప్పిన స్టోరీ ఇదంతా. ఓకే. సో అనుకున్నామండి ఇంకా వాళ్ళు నార్త్ కదా, మళ్ళీ అక్కడి నుంచి తీసుకురావాలి, మన సినిమా బడ్జెట్లు, మళ్ళీ హోటల్ స్టాఫ్ ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని వాళ్ళు ఊరికే ఇక్కడ హైదరాబాద్లో ఉండే మన తెలుగు వాళ్ళు అయితేనే బెటర్ అని. సో ఫైనల్గా ఒక 1 వీక్ నుంచి 10 days వరకు బాగా ఫాలో అప్ చేశారు సార్. మనకున్న ప్రెస్ మీట్ల టైమింగ్ మీకు తెలుసు కదా, ఇంకా 3 గంటలు పోతుంది ప్రెస్ మీట్కి వెళ్తే. ఇప్పుడు 11కి ఈవెంట్ అంటే సార్ నేను 9కి వస్తా, 11కి అని పెడితే ఆ 11 కాస్త 1 o'clockకి స్టార్ట్ అవుతుంది మనది. మీకు తెలియదు ఏముంది, ఇంటికి వెళ్ళేటప్పుడు 2 అవుతుంది అయిపోతుంది. సో అట్లా టైమింగ్స్ నేను కలుస్తానన్నప్పుడు ఆయన కుదరకపోవడం, ఆయన కలుస్తానన్నప్పుడు నాకు కుదరకపోవడం, అట్లా 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 ఇంకా ఇది అవ్వదులే మనకున్న టైమింగ్ కన్నా ఇదిలోనే ఉంటా నేను. దాని తర్వాత ఇట్లంతా కాదులేండి, మనము గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ చేస్తున్నామని సుహాస్ గారి బర్త్డే రోజు చిన్నగా వాళ్ళు గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ చేశారు, దానికి హోస్ట్ చేశాను నేను. సో ఇట్లా మీరే కదా ఆ రోజు కలుద్దామని. సో ఆ రోజు కలిసాము, ఇంకా డైరెక్ట్గా చూసి ఓకే పాస్ మార్కులు టిక్ కొట్టారు. సో అలా ఆ ఈవెంట్ జరిగిన 3-4 రోజులకే షూట్కి వెళ్ళాను. కదంతా ఫోన్లో చెప్పారు ఇలా 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 అని. దాని తర్వాత షూట్కి వెళ్ళాము, చాలా హ్యాపీగా. వాళ్ళందరూ కూడా వెన్నెల కిషోర్ గారు, నరేష్ గారు, అజయ్ ఘోష్ గారు, సుదర్శన్ గారు ఉద్దండలే ఉన్నారు మీ చుట్టూ, సుహాస్ గారు, ఇంకా శివాని, మన లిటిల్ హార్ట్ శివాని గారు. సో వీళ్ళందరూ కూడా చాలా మంచిగా నన్ను రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా చెప్పేవాళ్ళు అన్నీ. ఇట్లా కాదు ఇట్లా, ఇట్లా కాదు ఇట్లా చెప్పాలి అని. సుదర్శన్ గారు కానీ ఇగో ఇట్లా కాదు నువ్వు ఇట్లా చూసుకొని ఇట్లా చేయించుకుంటే ఇది ఈజీగో ఇట్లా ఇట్లా చెప్తే అని, ఆయన ఒక స్లాంగ్ ఉంటుంది కదా. సో అట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం. ఆయన వెన్నెల కిషోర్ గారు అయితే మనం ఇట్లా చేద్దాము, మీరు ఇట్లా చెప్పండి బాగుంటుంది, నేను ఇట్లా చెప్తా అని. సో ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా, అసలు ఎప్పుడు కూడా మన ప్రాపర్ లాంచ్ అంటే ఇంకా అదే సార్. నాకు ఇప్పటి వరకు చేసినవన్నీ జుజుబి లర్నింగ్ ప్రాసెస్లో అంతే. ఇది డెబ్యూ అనుకోవచ్చు. అంతే 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 అంతే. ఎన్ని ఈవెంట్లు వదులుకున్నారు ఈ సినిమా కోసం? ఎన్ని రోజులు? బాగానే సార్, ఒక 16 to 18 days చేశాను. ఓకే. దాంట్లో ఎప్పుడు అంతే సార్. అప్పుడు ఆ ఫస్ట్ సినిమా ఒప్పుకున్నప్పుడు ఆ టైంకి లక్కీ భాస్కర్ అవి ఇవి రిలీజ్ అయ్యాయి, అప్పుడు అంతే చేసినప్పుడు పోలేదు. ఆ సీజన్ అంతా 3-4 సినిమాలు రిలీజ్ అయ్యాయి పెద్దవి. ఓకే. అంతే కదా, ఎండ్ ఆఫ్ ద డే ఈ చిన్న చిన్నవి ఎన్ని చేసినా పెద్ద హీరోల సినిమాలు చేస్తే మధ్యలో అట్లీస్ట్ 3 నెలలకో 4 నెలలకో ఒకటి చేసినా ఆ ఇది వేరుంటుంది కదా. అప్పుడు అట్లానే పోయాయి. ఈ సినిమా అప్పుడు అంత ఫీల్ అవ్వలేదులే, ఇంకా రెగ్యులర్ ఇంకా మళ్ళీ వస్తూనే ఉంటాయని. కానీ ఓజీ సినిమా ఈవెంట్ వచ్చింది సార్, ఇది చేస్తున్నప్పుడు అప్పుడు మాత్రం ఫీల్ అయ్యా కొంచెం. అయ్యో మనం ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్న హీరో, మన డ్రీమ్ హీరో పోయిందే అని. అసలు కలవలేదా పవన్ కళ్యాణ్? లేదు సార్, ఇప్పటి వరకు కలవలేదు నేను. అసలు నేను డైరెక్ట్గా చూసింది కూడా లేదు ఇప్పటి వరకు, దూరం నుంచి కూడా. ఎప్పటి నుంచి ఫ్యాన్? ఖుషీ సినిమా అప్పటి నుంచి సార్. అప్పటి నుంచి ఏదో తెలియని ఒక ఇష్టం. ఏంటి ఆయన సినిమాల్లో హీరోయిన్లు అయినా ఆయనైనా అది మనకు దొరికే వీలుగా ఉంది అన్నప్పుడల్లా అట్లాంటి టీషర్ట్లు ప్యాంట్లు తెచ్చుకోవడం, అలాంటి చెప్పులు కొనుక్కోవడం. మీకు సరిపోవు కదా, మెడలో చైన్స్ ఉంటాయి కదా, సో అలాంటివన్నీ తెచ్చుకోవడం. ఆయన గ్యాప్ టీషర్ట్ ఒకటి వేసుకుంటారు సార్ ఖుషీ సినిమాలో, ఇలా హుడీ లాగా గ్రీన్ కలర్ది, నా దగ్గర ఇప్పటికీ ఉంది. సో అట్లా అంటే మనకి సెట్ అయ్యేలాగా ఉన్నవి టీషర్ట్లు అయితే వేసుకోవచ్చు కదా హ్యాపీగా. సో నెక్ పీస్లు కూడా వేసుకోవచ్చు కదా, చైన్స్ ఏమన్నా మెడలో వేసుకున్నవి అట్లా. సో అలా అన్ని కలెక్ట్ చేసుకోవడం, మొత్తం అనేసి పేపర్లో ఏం ఫోటోలు వచ్చినా కట్ చేసి బుక్లో అతికించుకోవడం, అవన్నీ కూడా చాలా చేసాం. చాలా చేసాం, దాచాం కుప్పలు కుప్పలుగా అభిమానాన్ని అంతా. ఆయన కనిపించిన రోజు డైరెక్ట్ గా కనిపిస్తే ఇంకేం మాట్లాడినేమో, అలా ఉండిపోతాను నేను. కానీ మీకు ఈజీగానే యాక్సెస్ ఉంటుంది కదా, ఎక్కడైనా ఒక వీరమల్లు ప్రెస్ మీట్కి వచ్చారు, ఓజీ ప్రెస్ మీట్కి వచ్చారు, హరిహర వీరమల్లు అప్పుడు ఆ రోజు రారని తెలుసు నాకు ముందుగానే. కానీ ఆయన సినిమాకి పని చేస్తున్నామన్న ఆనందం స్టేజ్ ఎక్కగానే అసలు తెలియని ఒక వైబ్ వచ్చింది, తెలియని ఒక సాటిస్ఫాక్షన్, తెలియని ఒక ఎనర్జీ. అసలు ఆ రోజు ఇంకా ఏమీ ప్రిపేర్ అవ్వలేదు నేను,
అంటే నేను ఏం చెప్పాలన్నది ఆటోమేటిక్గా వస్తుందని అప్పటికప్పుడు మైండ్లో Mind లో ఉంది అనుకున్నదే. కదా? అంతే, వేరే వాటికి అన్నిటికీ రాసుకుంటా ఏం చెప్పాలి ఏమి అని. ఆ రోజు అయితే అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు మీరు యాంకరింగ్ చేస్తే మీరు ఏం మాట్లాడతారో అన్నది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మైండ్ అంతా తిరుగుతుంది అదే. ఇప్పుడు మాట్లాడగలరా నిజంగా మైక్ ఇస్తే ఆ రోజు? ఏమో సార్ తెలియదు, అలా చూస్తూ ఉండిపోతానేమో, తిట్లు తింటానేమో. లేదు పనే కదండి సార్, ఎండ్ ఆఫ్ ద డే. ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిది అత్తారింటికి దారేది సార్, అత్తారింటికి దారేది, ఖుషి, బంగారం, కెమెరామెన్ గంగతో రాంబాబు, గబ్బర్ సింగ్ సార్. గబ్బర్ సింగ్ ఎట్లా మర్చిపోయా నేను అసలు. ఆ డైలాగులు ఒక్కొక్కటి, అరే ఓ అమ్మాయి వారానికి పడుద్ది, ఇంకొక అమ్మాయి నెలకు పడుద్ది, ఇంకొక అమ్మాయి సంవత్సరానికి పడుద్ది, ఏ అమ్మాయి అయినా అబ్బాయికి పడి తీరాల్సిందే అని. అట్లా ప్రతి డైలాగు గుర్తుంది. ఓజీ కూడా చూసుంటారు అయితే బాగా. ఓజీ నేను ప్యారిస్లో చూసిన సార్, మిస్ అవ్వకుండా. నేను అప్పటికి ప్యారిస్ వెళ్ళాను, ఓకే. ప్యారిస్లో చూసా. అక్కడ అసలు తెలుగు క్రౌడ్ ఉన్నారు సార్, డైహార్డ్. ఇంకా ఇట్లా రక్తం కోసేసుకునే పవన్ కళ్యాణ్ కరుడుగట్టిన తీవ్రవాదుల్లాగా ఉన్నారు. అసలు నేను ఇక్కడ లోకల్లో చూసిన ఫీలింగ్ కలిగింది. అక్కడ మొత్తం అక్కడ మన తెలుగు వాళ్ళు సార్, ప్యారిస్ లో మన తెలుగు వాళ్ళు. ఓకే. రిలీజ్ రోజు చూసారా? రిలీజ్ రోజే చూసాను అక్కడ నేను. అసలు ఇక్కడ మాస్ సి సెంటర్ లో చూస్తే ఎలా ఉండదు అలా ఉన్నింది వెనక నుంచి. అసలు మామూలు ఈలలు కాదు, మామూలు కేకలు కాదు, భలే ఉన్నింది ఆ వైబ్. ఫారెన్ ట్రిప్లు బాగా చేస్తారనుకుంటా మీరు సార్. హోస్టింగ్ అలవాటు అయ్యాక ఒక 3 ఏళ్ల నుంచి సార్. ఫస్ట్ సైమా కోసం దుబాయ్ తీసుకెళ్లారు. సో అక్కడి నుంచి ఓకే నేను వెళ్ళి చేయగలుగుతాను. అప్పటి వరకు వచ్చినా నాకు భయం వేసేది, నేను మేనేజ్ చేయగలుగుతాను లేదో అని. సో అట్లా ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని, ఈ హై అండ్ ఫ్యామిలీస్ వెడ్డింగ్స్ అన్నీ అవుతాయి కదా. సో సంగీత్ అని, హల్దీలని అక్కడ చేసుకుంటూ ఉంటారు. సో అట్లా నేను రవి ఒకసారి వెళ్ళి హోస్ట్ చేసాము. సో అట్లా ఇంటర్నేషనల్ అట్లా ఈవెంట్ల వల్ల అలవాటైంది. ఇంకా ధైర్యం వచ్చేసింది. నేను ఏడికి పోయినా ఒక్కదాన్ని తిరిగి వచ్చే, ఏం లేదు, నేను మా హెయిర్ డ్రెస్సర్ ఇందు, మేము ఇద్దరం వెళ్ళి హ్యాపీగా. మలేషియా కూడా మేమే వెళ్ళాము. సో అట్లా మంచిగా ఎక్కడ పోయినా ఖచ్చితంగా నేను మా స్టాఫ్ని మాత్రం తీసుకొని వెళ్తా. పెద్ద పెద్ద ఇళ్ళల్లో పెళ్ళిళ్ళకి వెళ్ళి అక్కడ మెహందీ, హల్దీ ఇదంతా చూస్తుంటారు కదా, పెళ్ళిళ్ళ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారా అనిపిస్తుంటుందా? మేబీ వాళ్ళు గోల్డెన్ స్పూన్తో పుట్టున్నారు కదండి సార్, వాళ్ళకేం అనిపించదు, మనకు అనిపిస్తుందేమో అంతే. వాళ్ళకి అదొక సెలబ్రేషన్. లైఫ్లో నా కూతురు పెళ్లి చేస్తున్నా, ఎల్స్ నా కొడుకు పెళ్లి చేస్తున్నా, వాళ్ళ తాహతకు తగ్గట్టు వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. మీ పెళ్ళి ఎలా జరిగింది? చాలా గ్రాండ్గా జరిగింది, సింపుల్గా జరిగింది? మా పెళ్ళి ఓ హిస్టరీ సార్. అదొక సినిమా స్టోరీ. తీ తీ పరుగులు తీ అన్నట్టు శంభో శివ శంభో సినిమాల లాగా చేజింగ్లు ఆర్య సమాజ్లో అయింది సార్ మా పెళ్ళి. దాని తర్వాత ఇంట్లో చెప్పాము, 2 సార్లు అయింది, మా ఆయనతోనే అయింది. సో ఒకసారి అప్పుడు బిగ్ బాస్ వెళ్ళినప్పుడు కూడా ఇదే రాంగ్గా పోర్ట్రే అయ్యింది. సో ఫస్ట్ వెళ్ళి చేసుకున్నప్పుడు ఆర్య సమాజ్లో లేదు, ఇంకింట్లో వెళ్ళి చెప్పాక మళ్ళీ వాళ్ళందరూ కూర్చోబెట్టి మళ్ళీ చిన్న రిసెప్షన్ లాగా అది పెట్టి చేశారు. అదొక పెద్ద అచీవ్మెంట్, ఎక్స్పెరిమెంట్. అవును అన్నీ మొత్తం నాదైతే ఎపిసోడ్లో దిగచ్చు సార్. సినిమా స్టోరీ మామూలుగా కాదు. ఫైట్ వేணுమా ఫైట్ ఇరుకు, లవ్ స్టోరీ వేணுమా లవ్ స్టోరీ ఇరుకు, ఎమోషన్ వేணுమా ఎమోషన్ ఇరుకు, అండ్ బోలెడంత స్ట్రెస్ వేணுమా స్ట్రెస్ ఇరుకు. ఎలా బయటకు వచ్చేవాళ్ళు? నేను నా మైండ్ని, నా హార్ట్ని చాలా గట్టిగా ఫిక్స్ చేసుకున్నాను సార్ ఎప్పటికప్పుడు. ఖచ్చితంగా నువ్వు ఏమైనా ఈరోజు ఎంత గొడవైనా నోరు మూసుకొని పొద్దున్నే లేచి నువ్వు మేకప్ వేసుకొని డ్రెస్ వేసుకొని పరిగెత్తాల్సిందే. నువ్వు ఒక్కరోజు ఆగిపోయినా నీ కెరియర్ ఆగిపోతుంది అన్నది నేను చాలా గట్టిగా ఫిక్స్ చేసుకున్నా. అప్పుడు ఏదో స్టార్టింగ్లో తెలియనప్పుడు పిల్లాటలాగా ఇంట్లో చిన్న ఏదైనా గొడవ అయితే చాలు, కొంచెం ఇంకా నెక్స్ట్ డే ఇంకా పనికి వెళ్ళకపోవడం, ఆఫ్ చేసుకోవడం, అట్లా ఒక 2 రోజులు తగ్గాక మళ్ళీ వెళ్ళడం అలా చేసేదాన్ని. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఫోన్లో ఎంత గొడవ అవుతున్నా సరే నేను హ్యాపీగా కూర్చొని మాట్లాడగలుగుతాను. నేను అంత స్ట్రాంగ్ అయిపోయాను మేబీ పడిన సిచ్యువేషన్స్. 2 ఫేస్లు అన్నమాట, అంతే కదా. ఒక రియాలిటీ ఫేస్ చేసే అమ్మాయి అంతే కదండి సార్, పని వదులుకోకూడదు కదా. ఎంతమంది ఇట్లాంటి దాని గురించి డ్రీమ్ చేస్తూ ఉంటారు. మనకు ఆపర్చునిటీ ఇచ్చాడు దేవుడు, దాన్ని సద్వినియోగించుకోకుండా నువ్వు ఏదో నీ పర్సనల్ రీజన్స్ వల్ల నీ పనిని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తావు? ఫస్ట్ పని చేసుకో, దాని తర్వాత ఇంటికి వెళ్ళి పోట్లాడు కదా. ఇప్పుడు వస్తున్న వర్క్, చేస్తున్న పని మీద మీరు హ్యాపీనా?
చాలా సార్, ఫుల్ మంచి సాటిస్ఫాక్షన్. నేను 100% చాలా హ్యాపీ సార్. కానీ ఇన్కమ్ చూసుకుంటే ఒక సినిమా చేస్తే ఎంత వస్తుందో తెలియదు, కానీ ఈ సినిమాలోపు ఈవెంట్లు చేసుకుంటే నిజంగా అంతకన్నా ఎక్కువ సంపాదించవచ్చు. అవును సార్, నేను అదే ప్రతి దగ్గర చెప్తున్నాను. యాక్టింగ్ కంటే కూడా హోస్టింగ్ చాలా చాలా మంచిది. మా డైరెక్టర్కి కూడా చెప్పేదాన్ని నేను, మీ పని బాగుందండి. ఆయన ఆవు అంటే దుబాయ్ పోతున్నారు, ఆవు అంటే మొన్న గోవా పోయారు, ఆవు అంటే మొన్న మా షూట్లో ప్యారిస్ పోయి వచ్చారు, మీ పని బాగుందంటే అందుకే యాంకర్ అయిపోండి మీరు కూడా చెప్పా. సో ఇప్పుడు చాలా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ సెలబ్రేషన్ చేసుకోవడం మొదలు పెట్టారు, వాళ్ళ స్పెషల్ డేస్ని. అవును. సో ప్రతిదానికి చిన్న బర్త్డే పార్టీలకు కూడా హోస్ట్ పెట్టుకుంటున్నారు సార్, నిజం. సో అప్పుడున్న దానికి తక్కువ చేసాము, ఇప్పుడు హై ఎండ్ ఒప్పుకుంటున్నాము, ఇప్పుడున్న దానికి ఇప్పుడు ఎక్కువ వస్తుంది. సో అట్లా ఎకనామిక్స్ పరంగా హ్యాపీ సార్. అది కూడా సార్, మీ అన్ని కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. అన్ని ఈవెంట్లలో రాకపోయినా ఇక్కడ సినిమా ఈవెంట్లలో అనుకున్నంత రాకపోయినా అవును. సో అందువల్లనే మేనేజ్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు అక్కడ అన్ని డబ్బులు ఆగిపోతే మన రొటీన్ ఎట్లా కష్టం కదండి సార్. సో ఈ ప్రైవేట్ ఈవెంట్స్ వల్ల ఏవైతే రియల్ ఎస్టేట్, లైఫ్ స్టైల్, సంగీత్, బర్త్డే పార్టీలు అని అవన్నీ ఇవన్నీ, ఇన్స్టా రీల్స్ అని, షాప్ ఓపెనింగ్స్ అని, సో ఇవన్నీ ఇంకా అన్నీ కలగలిపి సెట్ చేయడమే. బిగ్ బాస్ హెల్ప్ అయిందా బాగా? సార్, ఎట్లా హెల్ప్ అయింది అంటే అప్పుడున్న సిచ్యువేషన్కి 10,000 వచ్చే చోట బయటకు వచ్చాక 30,000 రావడం మొదలైంది సార్. అంతే కదా, మనకి ఎండ్ ఆఫ్ ద గ్రోతే కదా. సో అదొక బిగ్ బాస్ వల్ల డబ్బులు వచ్చినాయా? బిగ్ బాస్ సార్ అప్పుడుకున్న స్టేచర్కి నాకు బాగా ఇచ్చారు సార్, బాగా ఇచ్చారు. ఏ మాటకు ఆ మాట పిలిచి అవకాశం ఇచ్చి డబ్బులు ఇచ్చారు సార్. అప్పుడు తగ్గట్టు అవి నిజంగా నాకు నీడ్ ఉండింది అప్పుడు. సో అవి అట్లా యూజ్ అయ్యాయి. బిగ్ బాస్ అదొక ప్రపంచం. అవును సార్, ఇంకా అదొక వేరే స్కూల్, అది వేరే సబ్జెక్ట్. అది ఇంకా దాని గురించి మాట్లాడుకుంటే ఎపిసోడ్ బయటకు వచ్చిన తర్వాత ఫాలో అయ్యేవారా బిగ్ బాస్? ఇప్పటికీ ఫాలో అవుతుంటారా? నా ఫ్రెండ్స్ ఏ సీజన్లకు అయితే వెళ్ళారో, రీసెంట్గా నాకు చాలా మంచి ఫ్రెండ్ ఇమాన్యుయల్, సో ఇమాన్యుయల్ వెళ్ళాడని ఈ సీజన్ చూశాను. మాక్సిమం చూస్తా, 80% చూస్తా. కానీ చివరి వరకు ఇమాన్యుయల్ రేస్లోనే ఉన్నాడు. అవును అవును, పాపం ఏమో మరి విన్నర్ అవ్వాల్సినోడు అలా వచ్చేసాడు. సరే, ఇప్పుడు హే భగవాన్ గురించి మాట్లాడుతుంటే అందరూ కూడా ఆ బిజినెస్ గురించే మాట్లాడుతున్నారు. ఆ బిజినెస్ ఏంటన్నది నేను మిమ్మల్ని అడగను. కనీసం మీకు చెప్పారా డైరెక్టర్ ఆ బిజినెస్ గురించి స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు? చెప్పారు, ఆ పాత్ర అట్లా ఉంటుంది, మీకు ఓకేనా ఇది అని. సో అది విన్న తర్వాత నేను నాకు తెలిసిన డైరెక్టర్ ఫ్రెండ్స్ని అడిగాను, ఇట్లా వచ్చింది, ఎట్లా ఈ క్యారెక్టర్ చేయొచ్చా అని. నేను నాకు తెలిసిన పిఆర్ వాళ్ళని అడిగాను. డైరెక్టర్లు అంటే ఎవరిని అడిగారు? వద్దులేండి పేర్లు. సో అడిగితే నీకేమన్నా మెంటలా, మంచిగా ఉంది కదా, నాకు అంటే ముందు ఇయర్స్ నుంచి తెలుసు కాబట్టి, నీకేమన్నా మెంటలా, మంచిగా ఉంది కదా, ఎందుకు పాడు చేసుకుందాం అనుకుంటున్నావు, వస్తాయి మంచిగా వస్తాయి, వెయిట్ చేయి, నువ్వు ఇదెందుకు నీకు, జనాలు మళ్ళీ అలానే చూస్తారేమో అని చెప్పారు. బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం చేశారు. చేశారు. కానీ నేనేంటంటే అంత పెద్ద డెప్త్ ఉన్న క్యారెక్టర్ నాకు ఇచ్చారు త్రూ అవుట్ అది. సో వాళ్ళు ఏమనుకున్నారు మనసులో, నాకు ఒక పక్క అదొకటి ఉన్నింది, అసలు నాకు వచ్చింది కదా, మళ్ళీ వదులుకుంటే మళ్ళీ నెక్స్ట్ వస్తుందో రాదో అన్న ఇది. సరే ఏదైతే ఆ సినిమాలో పాత్ర చేస్తున్నాం మనం, అదంతే, నిజ జీవితంలో కాదు కదా. సో ఆ బిజినెస్కి సంబంధించి వ్యక్తులను కూడా నేను కలిశాను. కలిసి మాట్లాడి అసలు వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు, అసలు వాళ్ళు ఎందుకు ఆ బిజినెస్ని చూస్ చేసుకున్నారు. సో చాలా ప్రిపరేషన్ బాగానే చేశారు. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఎలాంటి ప్రిపరేషన్ ఉంటుందో, ఒక క్యారెక్టర్ చేసే ముందు కూడా అలాంటి ప్రిపరేషన్ చేశారు. ఉంటుంది సార్. కొన్ని ఇప్పుడు సపోజ్ బయోపిక్లో చేశారనుకోండి, ఇప్పుడు ఆ వ్యక్తి గురించి తెలుసుకుంటాం కదా, ఆ వ్యక్తి ఎట్లా బిహేవ్ చేసేవాడు, సో తన స్థితిగతులు ఏంటి, సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన పరిస్థితులు ఏంటి, ఎందుకు ఆయన అట్లా మారాల్సి వచ్చింది, ఎందుకు ఆయన ఆ టైంలో జైలుకి పోవాల్సి వచ్చింది, ఇట్లాంటివన్నీ కూడా ఏం తప్పు చేసిండు, ఒకవేళ ఆయన తప్పు చేయకపోయినా ఎందుకు జైల్లో వేశారు, సో ఇవన్నీ కూడా తెలుసుకుంటాం కదా మనం.
సో అట్లా ఈ పాత్రకు సంబంధించి కూడా బాగానే హోంవర్క్ చేశాను సార్. స్రవంతి యాక్టర్ అయిపోయింది అనగానే మా సినిమాలో యాక్ట్ చేయొచ్చు కదా, మా సినిమాలో యాక్ట్ చేయొచ్చు కదా అని అడిగారు. అంటే మీ ఫ్రెండ్స్, మీ క్లోజ్ సర్కిల్? సార్ ఒక 2-3 అడిగారు. ఒకటేమో తమిళ్ది, ఇంకొకటేమో ఇక్కడే మన తెలుగు వాళ్ళదే, ఇంకొకటేమో వెబ్ సిరీస్ సార్. ఓకే, సంతకాలు చేశారు? లేదు సార్, అన్నీ విన్నాము. సో నేను అండ్ మా మేనేజర్ డిసైడ్ చేసుకున్నది ఏంటి అంటే ఫస్ట్ చూద్దాం ఇది రిజల్ట్ చూసిన తర్వాత, అంటే మనం చేయగలుగుతున్నామా. అందరూ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు, మా ప్రొడ్యూసరు, మా డైరెక్టరు వీళ్ళందరూ మీరు బ్రహ్మాండంగా చేశారండి, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. బేసిక్గా చాలా కొంతమంది మాత్రమే టీవీలో కనిపించే వాళ్ళు స్క్రీన్ మీద, అదే యాంకరింగ్ చేసేవాళ్ళు స్క్రీన్ మీద అంటారు. అందరికీ బిగ్ స్టేచర్ రాదు, మీరు చాలా మంచిగా చాలా మంది కనిపిస్తారు. ట్రై చేసినా సరే అంతగా సక్సెస్ అవ్వలేదు. అవును, రాదు, నన్ను నమ్మండి, దీని తర్వాత మీరు బోల్డ్ అన్న ఆఫర్లు వస్తాయి, అది ఇది అని చెప్తూ ఉన్నారు. కానీ మనకంటూ లోపల ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, ఒక భయం ఉంటుంది కదా. సో చూసాక ఒప్పుకుందాం, అసలు నేను ఎంతవరకు డైలాగ్ డెలివరీ చేయగలుగుతున్నాను, ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నాను, ఓకే స్క్రీన్ మీద మంచి కనిపిస్తున్నామా లేదా అని అది రిలీజ్ అయ్యాక దాన్ని బట్టి ఒప్పుకుందామని. అండ్ మోరోవర్ అవి కూడా జూన్ జూలైలో అట్లా ఉన్నాయి సార్ షూట్స్. సో ఇంకా టైం ఉంది కదా. యాక్టర్గా బిజీ అయిపోతే యాంకరింగ్ పరిస్థితి ఏంటి? ఎప్పుడో అట్లే ఉస్తాద్ భగత్ సింగ్కి పవన్ కళ్యాణ్ గారి నుంచి పిలుపు వచ్చినప్పుడు మీరు ఒక పెద్ద సినిమాలో బిజీ సార్ ఉన్నప్పుడు అందరూ ఇట్లా అడుగుతుంటే ఈ పవన్ కళ్యాణ్ గారికి నెక్స్ట్ మొన్న మూర్తి గారి ఇంటర్వ్యూలో అప్పీల్ పెట్టుకోండి హరీష్ శంకర్ గారికి, ఉస్తాద్కి, అదే హోస్ట్కి, ఈవెంట్కి హోస్ట్గా ఆయన పెట్టామని. పెద్ద ఫ్యాన్ కదా, ఫ్యాన్ అభిప్రాయాన్ని, ఫ్యాన్ ఇష్టాన్ని ఆయన ఎప్పటికీ గౌరవిస్తారు కాబట్టి అవును ఆ ఛాన్స్ ఉంది. అవును, ఏమో నేనైతే అడగలేదు, అడుగుస్తా సార్ ఖచ్చితంగా. ఓకే, సో ఇట్లా అందరూ చెప్తున్నప్పుడు హ్యాపీ అనిపిస్తుంది ఒక పక్క. నీకు అంత సీన్ ఉందా, తగ్గు అని ఒక పక్క నన్ను నేను డౌన్ చేసుకుంటూ రియాలిటీ చేసుకుంటూ ఉన్నాను. తెలీదు, దేవుడి దయ వల్ల ఖచ్చితంగా రావాలనే కోరుకుంటాను నేను. నేను కూడా అదే కోరుకుంటున్నాను. మీరు ఎంత యాంకర్గా ఎంత బిజీగా ఉన్నారో యాక్టర్గా కూడా అంతే బిజీ అవ్వాలి. ఇంకొక స్టెప్ ముందుకెళ్తే చూడడానికి కూడా మా అలాంటి వాళ్ళకి, మిమ్మల్ని మీ గ్రోత్ చూసిన వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అది ఒక మా పర్సనల్ సాటిస్ఫాక్షన్ అది. సో అట్లా నేనైతే దీన్నైతే వదులుకోవాలి అని అనుకోవట్లేదు సార్. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ నుంచే మొదలయ్యాం కదా. మేబీ అంత కంటిన్యూగా ఏమి ఉండకపోవచ్చు, తెలీదు, ఉండకపోవచ్చు. కానీ ఇది మేనేజ్ చేసుకుందామని అనుకుంటున్నాను. నెలలో 25 రోజులు చేసే చోట అట్లీస్ట్ ఒక 10 రోజులన్నా కనిపిద్దామని. 2 పడవల ప్రయాణం. 2 పడవల ప్రయాణం అంటారా, ఏమో మరి. చిన్న క్వశ్చన్, ఇండస్ట్రీ అమ్మాయిలకి సేఫ్ కాదు అని భయపడే వాళ్ళకి ఒక అమ్మాయిగా, ఒక యాంకర్గా, ఒక యాక్టర్గా మీరు చెప్పే మాట ఏంటి? సార్ నేను ఇది మొన్న ఒక పోస్ట్ కింద ఒక అమ్మాయి కమెంట్ పెట్టింది సార్. ఏమని అంటే, నేను కూడా యాంకరింగ్ ఫీల్డ్లోకి వద్దాం అనుకుంటున్నాను, యాంకర్ అవుదాం అనుకున్నాను, కానీ కమిట్మెంట్ అడిగారు, ఇది కాకుండా వేరే ఆప్షన్ ఏదైనా ఉందా అని. ఇట్లా అసలు దేవుడు సాక్షిగా మా అమ్మ మీద ప్రమాణం వేసి చెప్తున్నా, ఈ రోజు వరకు నేను అలాంటిది ఎప్పుడూ ఫేస్ చేయలేదు సార్. ఇక్కడ నువ్వు నాకు అది చేస్తేనే నీకు ఆపర్చునిటీ ఇస్తా అన్నది నేను ఎప్పుడూ ఫేస్ చేయలేదు. మేబీ మీ ఇద్దరి నువ్వు బిహేవ్ చేసే విధానం మీద ఆధారపడి ఉంటుందేమో అని నేను అనుకుంటాను సార్. నీ బిహేవియర్ని బట్టి, నీ దీన్ని బట్టి బలవంతం ఉండదు సార్ ఇక్కడ ఎప్పుడు. ఒకవేళ నీకు 100లో 100% నిజాయితీ ఉంటుంది అని కూడా నేను చెప్పను. మేబీ 80% నిజాయితీ ఉన్నా 20% ఉండొచ్చేమో. కానీ నువ్వు దాన్ని ఎట్లా డీల్ చేసుకొని వచ్చుకుంటున్నావు బయటికి అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సార్. ఫర్ షూర్ నాకైతే అలాంటిది ఎప్పుడు ఎదురవ్వలేదు. అంతే కదండి సార్. మీ ఎక్స్పీరియన్స్ మీరు చెప్తారు. సో చాలా సేఫ్ సార్. నాకైతే ఇప్పటి వరకు, లేదా నా సర్కిల్లో నేను చూసినంత ఫ్రెండ్స్ వరకు, వాళ్ళు కూడా మేము నార్మల్గా డిస్కషన్ చేసుకుంటాం కదా ఎప్పుడన్నా ఉన్నప్పుడు, అమ్మాయిలు ఎప్పుడు కూడా మాకు ఎవ్వరికి ఇలా అయింది లేదు సార్. సో మొత్తానికి స్రవంతి ఒక యాంకర్ నుంచి స్క్రీన్ మీదకి వచ్చింది. యాంకర్గా ఎంత పెద్ద సక్సెస్ అయిందో స్క్రీన్ మీద కూడా అంత పెద్ద సక్సెస్ అవ్వాలి. అన్నిటికన్నా ముఖ్యంగా స్రవంతిలా మనం కూడా మారాలి. స్రవంతి ఎంత తన టాలెంట్ని ఎంత చూపించుకుని ఎంత ఉన్నత స్థాయికి వెళ్తుందో మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలి. ఇప్పుడు మీరు అన్నట్టు
ఇండస్ట్రీలో అన్నీ ఇలాంటి భయాలే ఉంటాయి. ఇలాంటి భయాలు ఏం పడక్కర్లేదు. అదంతా అపోహ. అదంతా అపోహ. అమ్మాయిలు కూడా రావచ్చు, అమ్మాయిలు కూడా గెలవచ్చు, అమ్మాయిలకు కూడా ఇక్కడ స్పేస్ ఉంది అని మీ జర్నీ ఒక అవును ఎగ్జాంపుల్ సార్. కావాలి. అవును సార్, ఎంతమందిని చూడలేదు. ఒక సుమా గారు, ఒక ఉదయ్ భాను గారు, ఒక ఝాన్సీ గారు, శ్రీముఖి, రష్మి, అనసూయ గారు, ఎంతమంది సార్, అందరు అమ్మాయిలే కదా. అవును. ఇటు పక్క వస్తే మంజుష గారు, గీతా భగత్ గారు, నేను, వింధ్య, మా అందరికి ఫ్యామిలీలు ఉన్నాయి ఇక్కడే కదా బోల్డెన్ సార్. సక్సెస్ స్టోరీలు ఉన్నాయి. ఎనీవే మీరు మా స్టూడియోకి రావడం చాలా హ్యాపీగా ఉంది. యాంకర్గా ఎంత పెద్ద సక్సెస్ కొట్టారో, యాంకర్గా ఎంత పెద్ద పాపులరో, యాక్టర్గా కూడా అంతే పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మనం ఇలాగే కలుస్తున్నారు. మళ్ళీ మంచి సినిమా చేయాలి, మళ్ళీ మనం కలవాలి, మంచి సినిమా చేయాలి, మళ్ళీ కలవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఆపర్చునిటీ నాకు ఇప్పుడు ఈ టైంలో చాలా చాలా హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ అండ్ డూయింగ్ ఎ ఇంటర్వ్యూ. అప్కమింగ్ వస్తున్న వాళ్ళకి మీరు ఎప్పటికప్పుడు ఇలానే హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా తప్పకుండా. కోరుకుంటున్నాను. All the థ్యాంక్ best. యూ All సార్. the best. థ్యాంక్ యూ సో నమస్తే. మచ్. థ్యాంక్ యూ.